ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి మమ్మల్ని బ్రతికిస్తున్నారు. మీ మాటలు వినగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. ఏ సంగతులు మేము నేర్చుకుంటున్నామో వాటిని మా జీవితంలో తండ్రి తప్పక పాటించేవారముగా, మీకు ఇష్టమైన పిల్లలంగా, మీకు యోగ్యమైన జీవితాన్ని మేము జీవిస్తూ అనేకులను మీ వైపుకు త్రిప్పే పనిలో మా శక్తి లోపం లేకుండా శ్రమిస్తూ తండ్రిగా మిమ్మల్ని ఆనందపెట్టి మీ చెంతకు చేరున్నట్లుగా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యూదా రాజుల చరిత్రలో భాగంగా ఈరోజు మన ముందున్నటువంటి రాజు యూదులకు 14వ రాజు, పేరు మనష్షే. ఇతని గురించినటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి సంగతులు అనగా ఇతని కుటుంబాన్ని గురించిన వివరాలను మనం లేఖనాలలో మనం చూడగలిగితే, ముందుగా ఇతని తండ్రి హిజ్కియాగా మనం హిజ్కియా చరిత్రలో 3వ భాగాన్ని ముగింపులో మాట్లాడిన సందర్భంలోనే మనం చెప్పుకున్నాం. ఇక హిజ్కియా జీవితం ఎంత గొప్పదో, అతను వ్యక్తిగతంగాను అలానే దేవుని విషయంలోనూ రాజ్యం విషయంలోనూ అతను చూపించినటువంటి యథార్థత, అతని భక్తి జీవితం ఎంత శ్రేష్టమైనదిగా, ఎంత ఉన్నతమైనదిగా మనకు అనిపించిందో, అతని గర్భాన్న పుట్టిన ఈ మనిషే దుష్టుడుగా, దుర్మార్గుడుగా, చెడ్డవాడుగా మనకు కనపడతాడు. అంతేకాదు, ఇక ఇతను ఎప్పుడు రాజయ్యాడు అనే విషయాన్ని కూడా మనం చూడగలిగితే 12వ ఏట ఇతను రాజయ్యాడు. ఇతని చరిత్రను మనం ఎక్కడెక్కడ మనం చదువుకోగలం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయంలోను, దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయంలో, అనగా అక్కడ ఒక అధ్యాయం అంతా, అలానే ఇక్కడ కూడా దినవృత్తాంతముల గ్రంథములో కూడా 33వ అధ్యాయం అంతా కూడా ఇతని చరిత్రను దేవుడు వ్రాయించాడు. ఇక మరొక విషయం మనకు తెలుసు, యోవాషు రాజు. అలానే ఇతని తర్వాత ఇతని కుమారుడు ఆమోను రాజు అవుతాడు. అతని తర్వాత యోషియా అధికారంలోకి వస్తాడు. అటు యోవాషు కానీ యోషియా కానీ వారిద్దరూ కూడా 8 సంవత్సరాల వయసులో రాజవటం అన్నది మనకు కనబడుతుంది. అంటే చాలా చిన్ని వయసులోనే వారు రాజుగా బాధ్యతలు తీసుకోవటం. ఇక వారి తర్వాత 2వ స్థానంలో, అంటే అతి చిన్న వయసులో రాజైనటువంటి వారిలో 2వ వ్యక్తిగా మనకు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మనష్షే కనబడతాడు. ఇక మనష్షేకు ఉన్నటువంటి లేదా మనష్షేకు దేవుడిచ్చినటువంటి మరొక గొప్ప అవకాశం ఏంటన్నప్పుడు, సమైక్య రాజ్య చరిత్రలో కానీ, ఇటు ఇశ్రాయేలు రాజుల చరిత్రలో కానీ, యూదా రాజుల చరిత్రలో కానీ అత్యధిక సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి రాజుగా కూడా ఇతనికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అనగా 55 సంవత్సరాల పాటు ఇతను పరిపాలన చేసినట్లుగా మనం చదువుకుంటాం. 55 సంవత్సరాలు అంటే దావీదు 40 ఏండ్లే, సొలొమోను 40 ఏండ్లే, సౌలు 40 సంవత్సరాలే. కానీ ఇతను మాత్రం చాలా ఎక్కువ కాలం పరిపాలించాడు కదా. ఇక ఇతని పరిపాలన కాలాన్ని మనం లెక్కల్లో చెప్పుకోవాలి అని అంటే, అతను 89తో అంతమైపోయింది కదా ఇతని తండ్రి పాలన. హిజ్కియా పాలన 689 క్రీస్తుకు పూర్వం 689.
ఇప్పుడు 55 సంవత్సరాల పాటు ఇతను పరిపాలించాడు అని అంటే క్రీస్తుకు పూర్వం 689 నుంచి 634 689 నుంచి 634 అనేది ఇతని యొక్క పరిపాలనా కాలంగా మనం చెప్పుకోవాలి. ప్రియులారా, ఒక మాట, మరి ఇతని తల్లి గురించినటువంటి వివరణలోనికి కూడా మనం వెళ్ళగలిగితే ఇతని తల్లి గురించినటువంటి విషయం మనం రాజుల 2వ గ్రంథంలో మనం చూస్తుంటాం. ఒకసారి రాజుల 2వ గ్రంథానికి వెళ్దాం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయములో ప్రారంభ వచనంలో మనం చూడగలిగితే, రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం ప్రారంభ వచనంలో, మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడ యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా అని రాయబడింది. అనగా హిజ్కియా, హెప్సిబా తల్లిదండ్రులుగా మనం ఇక్కడ చూస్తున్నాం. 12వ ఏట రాజయ్యాడు. 55 సంవత్సరాల పాటు పాలించాడు. ఇంకా కొంచెం ఇతని గురించినటువంటి అంటే లేదా ఈ పేరు గురించినటువంటి విషయాన్ని కూడా మనం కొంచెం బైబిల్లో చూడగలిగితే, ఈ పేరు కలిగిన వారు చాలామంది ఉన్నట్టుగా బైబిల్లో మనకు కనబడుతుంది. అందులో అందరి గురించినటువంటి అవసరత మనకు లేదులే, కానీ ముఖ్యంగా ఈ పేరు కలిగిన ఒక వ్యక్తి మనకు కనబడతాడు. లేదా ఇతని తండ్రి తనకి ఆ పేరు పెట్టడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అన్నప్పుడు, మనిషి అనే పేరుకు చాలా ప్రాధాన్యత ఉంది. మనకు తెలుసు ఇశ్రాయేలీయుల చరిత్రలో యోసేపు ఐగుప్తుకు వచ్చిన తర్వాత వివాహం అనంతరం అతనికి పుట్టినటువంటి 2 కుమారులలో మొదటి వాడికి ఆయన పెట్టుకున్న పేరు యోసేపు గారు మనష్షే అన్న సంగతి మనకు తెలుసు కదా. ఇక యోసేపు ఆ పేరు పెట్టుకోవటానికి, తన కొడుకుకు ఆ పేరు పెట్టుకోవటం వెనకాల కూడా కారణం ఉంది. ఏంటా కారణం అన్నప్పుడు, తాను ఐగుప్తుకు వచ్చిన తర్వాత తను పడినటువంటి, తనకు కలిగిన కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఆపదలు, శ్రమలు, అవన్నీ ఆయన మరచిపోవునట్లుగా తన కడుపున పుట్టినటువంటి మొదటి కుమారుడుకు ఆయన మనష్షే అని నామకరణం చేశాడు. అందుకే మనష్షే అనేటువంటి పేరుకు హెబ్రీ భాషలో అర్థం ఏంటన్నప్పుడు మరచుట. మనష్షే అనే పేరుకు అర్థమే మరచుట, మరచిపోవునట్లు అని అర్థం. నిజంగా ఏంటో తెలియదు, కానీ ఈ పేరు హిజ్కియా చక్కగా పెట్టాడు. కానీ ఇతను తన పేరు విషయంలో తన తీరులో మాత్రం ఎలా చూపించాడు అన్నప్పుడు, తన తండ్రి పాలన, తన తండ్రి యథార్థత, తన తండ్రి భక్తి జీవితాన్ని, అలానే తన పితరుల చరిత్ర అంతా మరచిపోయి ఇలా చేశాడా అన్నట్లుగా కనబడుతుంది ఇతని జీవితంలో. కనుక ప్రియులారా, ఇక ఇది ఇతని గురించినటువంటి మనం ఒక ప్రాథమికమైన సమాచారముగా మనం చెప్పుకోవచ్చు. ఇక మనం ఆలస్యం చేయకుండా ఇతని చరిత్ర, ఇతని పరిపాలన, ఇతని అధికారంలోనికి వచ్చిన తర్వాత ఇతను చేపట్టినటువంటి కార్యక్రమాలు, అంతిమంగా ఇతని ముగింపు, ఇతని పాలన నుంచి కావచ్చు, ఇతని ముగింపు జీవితాన్ని గురించి కావచ్చు, ఇప్పుడు ఈ తరములో మనం నేర్చుకోవలసినటువంటి ఆ పాఠాలు ఏమైనా ఉన్నావా అంటే చాలా విషయాలు ఇతని జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. వీలవుతే ఇతను కుమారుడు ఆమోను, ఇతని తర్వాత వీలవుతే అతని గురించి కూడా 2 మాటలు చెప్పుకొని మనం అతని జీవితాన్ని గురించి కూడా మనం ఈరోజే ముగించుకునే ప్రయత్నం చేద్దాం. కారణం ఏంటంటే అతని గురించినటువంటి చరిత్ర పెద్దగా ఎక్కువ ఉండదు. ఎవరి గురించి అంటే ఆమోను గురించి. కారణం ఏంటంటే అతని పరిపాలనా కాలం కూడా కేవలం ఒక 2 సంవత్సరాలు మాత్రమే అతను పరిపాలన చేసినట్టుగా మనకు కనబడుతుంది. అంటే యూదా రాజుల్లో చాలా తక్కువ టైం, అంటే ఇప్పటి వరకు పరిపాలించిన వాళ్ళల్లో. కనుక 2 సంవత్సరాల లోపే అతను పరిపాలన మనం ముగుస్తుంది. కనుక అతని గురించి కేవలం ఒక 5-6 వచనాల్లో మాత్రమే దేవుడు అతని గురించి వ్రాయించాడు. కాబట్టి తొందరగా మనం ఇతను ముగించుకొని అతని గురించి కూడా 1-2 మాటలు చెప్పుకుంటే, ఈరోజు 14వ రాజు అయినటువంటి మనష్షే చరిత్రను, అలానే అతని తర్వాత 15వ రాజుగా ఆమోను చరిత్రను కూడా మనం మాట్లాడుకున్న వాళ్ళం అవుతాం. అయితే ఇంకా ఒక 4 రాజులు మనకు బ్యాలెన్స్ అయిపోతారు. వాళ్ళ 4 లేదా 5 రాజులు మనకు ఇంకా మిగిలిపోతారు. 5 రాజులు, వారి గురించి మనం తర్వాత రోజుల్లో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక ఇతని గురించి రాజుల 2వ గ్రంథం 21, అలానే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 33,
ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి అధ్యాయాలు మనకు ఇతని చరిత్రకు. కనుక ఈ రెండింటిని కూడా మనం జాగ్రత్తగా సమాంతరంగా మనం చదువుకుంటూ మనం ఆలోచన చేయాలి. రైట్, ముందుగా మనం దినవృత్తాంతముల 2వ గ్రంథం 33 చదువుకుందామా? రైట్, దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మనిషి ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అన్నాడు. అంటే ఇక్కడ మొదటి విషయం ఏంటంటే ఇతని జీవితం నుంచి ఇతని జీవితాన్ని మనం కొన్ని భాగాలుగా మనం చేసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అలా మనం ఇతని జీవితాన్ని కొన్ని భాగాలుగా మనం విడగొట్టి మాట్లాడుకున్నప్పుడు చాలా కంప్లీట్గా ఇతని చరిత్ర మనం నేర్చుకున్న వాళ్ళంగా మనకు కనబడుతుంది. రైట్, ముందు ఇతని జీవితంలో ఇతను చేసినటువంటి తప్పులు, ఇతను చేసినటువంటి పాపాలు ముందు మనం మాట్లాడుకుందాం. ఇతను చేసిన పాపాలు ఏంటి? ఇతను చేసిన పాపాలు అన్నప్పుడు అందులో ఒక్క మాటలో చెప్పేశాడు దేవుడు. ఏమన్నాడు అంటే, వీళ్ళు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనానుకు వచ్చే సమయానికి కనానులో అప్పటికి కాపురం ఉంటున్న సుమారు 7 జాతుల వారు, అందులో పెరిజీలు, వీళ్ళు, ఇత్తులు, ఇబుసీలు వీళ్ళంతా ఉంటారు కదా. వీళ్ళందరినీ కూడా ఆయన ఖాళీ చేయించేశాడు కదా, వెళ్ళగొట్టేశాడు కదా. అంటే ఇశ్రాయేలీలు కనానుకు వచ్చే సమయానికి వారి ఎదుట నుంచి ఆయన వెళ్ళగొట్టినటువంటి ప్రజలు, ఇంతకీ వారిని ఎందుకు వెళ్ళగొట్టాడండి అని ఒక ప్రశ్న మీకు రావచ్చు. వారిని వెళ్ళగొట్టడం వెనకాల ఉన్నటువంటి కారణాలు అనేకమైనప్పటికీ కూడా అందులో ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, వారు ఆ ప్రాంతంలో వారు చేస్తున్న ఒక భయంకరమైనటువంటి కార్యక్రమాలు, వారు జరిగిస్తున్నటువంటి అనేకమైన హేయమైన క్రియలు. అవునా? అవును. ఒకసారి ఆ మాట కూడా చదువుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామా? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలలో వ్రాయబడిన ఈ విషయాన్ని ఒక మాటగా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల, ఆ మాట చూడండి, ఆయన ఆ జనముల అన్నాడు. ఇంతకీ ఏ జనాలు? అదేనండి, అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ కాపురం ఉంటున్న 7 జనాంగాలు అని చెప్పుకున్నాం కదా. కనానీయులుగా, అమోరీయులుగా, హివ్వీలుగా, హిత్తీయులుగా, గిర్గాషీయులుగా, ఎబుసీయులుగా పిలువబడినటువంటి ఈ జనాంగాలు ఇవన్నీ కూడా. అయితే ఆ జనాంగాలు వాటి గురించి మాట్లాడుతూ వారి గురించి, ఆ జనముల హేయమైన కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు అన్నాడు. 12వ వచనం చదువుకుందాం. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు, ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. అంటే ఇశ్రాయేలీల ఎదుట నుండి కనానులో ఉన్నటువంటి 7 జనాంగములను వెళ్ళగొట్టడానికి గల కారణం ఏమిటి అన్నప్పుడు, వారు జరిగిస్తూ వచ్చినటువంటి హేయమైన క్రియలు. ఆ హేయమైన క్రియలను బట్టి యెహోవా వారిని వెళ్ళగొడుతున్నాడు. ఈ విషయాన్ని ఆ రోజు వారికి ఎందుకు చెబుతున్నాడు దేవుడు అన్నప్పుడు, మీరు కూడా అవే క్రియలు ఇక్కడ చేశారా, మిమ్మల్ని కూడా ఆయన ఏమీ ఉంచడు, మీరేమో ఆయనకు ఎక్కువ కాదు, వారేమో ఆయనకు తక్కువ కాదు, కనుక మీరు కూడా అదే క్రియలు మీరు చేస్తే, అవే పనులు మీరు జరిగించినట్లయితే మిమ్ములను కూడా ఇక్కడ ఉండకుండగా మిమ్ములను కూడా ఆయన వెళ్ళగొడతాడు, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ రోజే దేవుడు చెప్పి వారిని మరీ అక్కడ పెట్టాడండి. అర్థమవుతుంది కదా? రైట్, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం మన పాఠం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం. 33 2వ వచనంలో, అతడు తన తండ్రి అయినటువంటి రైట్, ఇప్పుడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను అని అంతవరకు ఓకే. ఏంటి అన్నప్పుడు, ఇదిగో వారు చేసినటువంటి హేయమైన క్రియలన్నిటి చొప్పున ఇతను చేశాడు అని. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంతకు ఇతను ఏం చేశాడు?
ఒక మాటలో చెప్పాడు, కానీ ఇక్కడ వివరణగా ఇప్పుడు మనం 3వ వచనం నుంచి జరిగించినటువంటి అతని హేయమైన క్రియలన్నిటి గురించి, అతను చేసిన పాపాలు అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మనిషే చేసిన పాపములు, పాపం కాదండి, పాపములు చేశాడు. 1 2 సుమారుగా లెక్క పెడితే 13 పాపాలు ఉన్నాయండి. ఇక్కడ సుమారుగా లెక్క పెడితే 13 పాపాలు ఉన్నాయి. 1 కాదండి, అవి కూడా చాలా భయంకరమైన, చాలా దారుణమైన, యెహోవా అసహించుకునే, యెహోవాకు హేయమైన. అంత మాత్రమే కాకుండా అతను దేవుని నామాన్ని దూషించినటువంటి ఆ పాపాలు అందులో ఉన్నాయి. దేవుణ్ణి అసహించిన పాపాలు ఉన్నాయి, దేవుణ్ణి తక్కువ చేసినట్లుగా ఉన్నాయి, దైవ దూషణ. అంతకుమించి ప్రజలందరినీ కూడా తప్పుడు మార్గంలోనికి నడిపించటం, వారంతా పాపం చేయటానికి కూడా ఇతను కారకుడుగా మారటం. అబ్బో, భయంకరమైన పాపాలు చేసిన వాడుగా మనిషి గురించి ఇక్కడ చదువుకోబోతున్నాం మనం. రైట్, ఇప్పుడు చూద్దామండి ఇక ఒక్కొక్కటిగా. ఇతడు తన తండ్రి అయినటువంటి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి ఎంత పని చేశాడో తెలుసా? ఇతను మొట్టమొదటిగా చేసిన పని ఏంటట అంటే, తన తండ్రి హిజ్కియా వచ్చేసి అన్ని దేవతలకు సంబంధించినటువంటి ఆ ఉన్నత స్థలాలు ఉన్నాయి కదా, వాటిని ఆయన పడగొడితే వీడొచ్చి ఏం చేశాడట, పడగొట్టిన వాటిని లేపుతున్నాడట. వీడికి ఏంటి చెప్పండి, మరీ ఎంత దారుణం అండి. ఏమండి, ఇది ఏమైనా న్యాయం అంటారా చెప్పండి? తండ్రి ఏమో అంత యథార్థపరుడుగా, భక్తిపరుడుగా కనబడుతుంటే, తన తండ్రి కడుపున పుట్టిన ఇతను చూసారా, భక్తిపరుడు కడుపున ఎలాంటి వాడు పుట్టాడో, ఎంతటి నీచుడు పుట్టాడో మీరు చూస్తున్నారు కదా. ఏమండి, మొదటగా పడగొట్టాడు అంటే ఒక విధంగా చెప్పాలి, తండ్రి లక్షణాలు రాలేదండి వీడికి, తాత లక్షణాలు వచ్చాయి. తాత ఎవరు? హిజ్కియా తండ్రి కదా ఇతనికి తాత అవుతాడు. మరి హిజ్కియా తండ్రి ఎవరు? ఆహాజు కదా. అంటే ఇతనిలో ఎవరి లక్షణాలు కనపడుతున్నాయి అన్నప్పుడు స్పష్టంగా తాత పోలికలే అన్ని తాత లక్షణాలే వచ్చాయి, ఒకటి కూడా తండ్రి లక్షణాలు కనపడట్లేదు ఇక్కడ మనకు. ఆడంతే చేశాడు కదా ఆహాజు తాత కూడా. మొత్తం ఆఖరికి దేవాలయంలోనే తీసుకొచ్చేసి పెట్టేశాడు, దేవాలయ తలుపులు మూయించేశాడు, మొత్తం పాడు చేయించేశాడు, ఎక్కడ పడితే అక్కడ నిలబెట్టేశాడు ఉన్నత స్థలాలను. సేమ్ అదే ప్రాసెస్ అయ్యగారిది కూడా, మనవడిది కూడా. రైట్, ముందు నెంబర్ 1 ఏం చూసాము ఇక్కడ మనం, తండ్రి పడగొట్టించిన వాటిని నిలవబెట్టాడు ఒకటి. రెండోది ఏంటట, బయలుదేవత బలిపీఠములు నిలిపివేశాడు అన్నాడు. అంటే బయలుదేవత అనగానే మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఆయన గుర్తు రావాలి, ఆయనే ఆహాబు అండి. ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం. రాజుల 2వ గ్రంథంలో చెప్తాడండి ఇదే విషయాన్ని. రాజుల 2వ గ్రంథం మీరు చూస్తుంటే, రాజుల 2వ గ్రంథంలో 3వ వచనం 21 3వ వచనంలో, తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థానంలో తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్టు. అది అక్కడ కేవలం బయలుదేవతే అన్నాడు తప్ప దినవృత్తాంతాల గ్రంథకర్త, రాజుల గ్రంథకర్త మాత్రం చాలా ఖండితంగా మాట్లాడుతున్నాడండి ఈయన మాత్రం. ఇంకొకటి కూడా ఏంటంటే, రాజుల 2వ గ్రంథంలో మనకు అతను చేసినటువంటి తప్పులు పాపాలన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్తుంటాడు ఇక్కడైనా. ఆహాబు చేసినట్లు అన్నాడు చూసారా. ఆహాబు అనగానే మనకు 2 విషయాలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఆహాబు అనగానే 2, ఆహాబు పాలన అనగానే 2 ప్రధానమైన విషయాలు. అందులో మొదటి విషయం ఏంటి, ఆహాబు కాలంలో జరిగిన మొదటి విషయం ఏంటంటే, బయలుదేవత స్తంభాలు లేదా బయలుదేవతకు బలిపీఠాలు కట్టించటం. అది మొదటిది. ప్రజలందరినీ కూడా బయలుదేవత వైపుకు త్రిప్పటం కదా అతను చేసిన మొదటిది. రెండవది ఏంటంటే, యెజబెలు దేవుని ప్రవక్తలైన వారందరినీ కూడా చంపించేటువంటి ప్రయత్నం చేసింది కదా. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఆహాబు అనగానే ఒకటి బయలుదేవతను ప్రతిష్ఠించి ప్రజలను బయలుదేవత వైపుకు త్రిప్పటం అనేది మొదటి విషయం అయితే, రెండవది దేవుని ప్రవక్తలైనటువంటి వారిని వెతకి మరీ పట్టి చంపించడం అన్నది యెజబెలు కాలంలో అంటే ఆహాబు కాలంలో జరిగినటువంటి 2 విషయాలు. అంటే ఇప్పుడు ఇతని పాలన కూడా ఎలా ఉందని అన్నాడు ఆయన, ఆహాబు చేసినట్టే అంటున్నాడు అని అంటే, ఇప్పుడు మనిషే పాలనలో కూడా మనకి ఈ 2 విషయాలు కనబడుతుంటాయి. ఒకటి బయలుదేవత ఆరాధన, రెండవది వచ్చేసి దేవుని సేవకులైన దేవుని ప్రవక్తలైన వారిని హింసించటం, చంపటం అనేది ఈ మనిషే కాలంలో మనం చూడబోతున్నాం ఇప్పుడు. రైట్, ఇప్పుడు మరలా మనం ఇక్కడికి వచ్చేద్దాంలేండి, మళ్ళీ దినవృత్తాంత గ్రంథానికి వచ్చేద్దాం. రైట్, దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 33లో ఒకటి చూసాము, ఉన్నత స్థలం నిలబెట్టడం. రెండవది వచ్చేసి మనం ఏం చూసాము, రెండవది బయలుదేవత బలిపీఠములను నిలిపాడు. మూడవది ఏంటంట, దేవతా స్తంభములను చేయించాడు.
మూడవది ఇక్కడ దేవతా స్తంభములు అన్నాడు. అక్కడైతేనండి రాజుల గ్రంథములు అయితే అక్కడ అంటాడు ఆయన, అక్కడ అషేరా అనేటువంటి పేరు కూడా అక్కడ ఉపయోగించినట్టుగా మనం చూస్తుంటాం. ఎక్కడ రాజుల 2వ గ్రంథములో అషేరా ప్రతిమ అంటాడు. మీరు ఏడవ వచనం మీరు చూడగలిగితే మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమ అంటారు రాజుల 2వ గ్రంథం 7వ వచనంలో. ఇక్కడ ఏమన్నాడు అన్నప్పుడు ఆయన ఇక్కడ ఇతను దేవతా స్తంభములను చేయించి, ఏ దేవత? అషేరు దేవత. ఓకేనా? ఉన్నత స్థలము నిలబెట్టాడు, తండ్రి పడగొట్టినవి. రెండవది వచ్చేసి బలిపీఠాలు కట్టించేశాడు అని మాట్లాడుకుంటున్నాం, రెండవది. మూడవది వచ్చేసి దేవతా స్తంభములు నిలిపినట్టుగా చూస్తున్నాం. 4 ఆకాశ నక్షత్రములన్నిటికీ పూజించి కొలిచెను అన్నాడు. ఆకాశ నక్షత్రాలు అంటే ఆకాశములో నక్షత్రాలను కూడా దేవతలుగా భావించి వాటికి కూడా పూజ చేయటం అన్నది ఇతని కాలంలో మనకు కనబడుతుందండి. ఒకసారి రాజుల 2వ గ్రంథానికి వచ్చేద్దామండి. ఎందుకంటే ఇతని పాపాల గురించి ఈయన చాలా క్లియర్గా చక్కగా రాస్తాడు. ఎవరు? రాజుల గ్రంథకర్త. అందుకే ఇక్కడికి వచ్చేద్దాం కాసేపు ఇతని పాపాల గురించి అయిపోయేంత వరకు. 21వ అధ్యాయంలో రాజుల 2వ గ్రంథం 21లో 3వ వచనంలో చివరి మాటలు చదువుతున్నాం కదా. అతను ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించాడు. 4వది అనుకుంటున్నాం కదా, నక్షత్రములకు మ్రొక్కి అన్నాడు. చూసారా? నక్షత్రాలకు మొక్కుతున్నాడట. ఎంత పిచ్చివాడు కాకపోతే నక్షత్రాలకు మొక్కటం ఏంటండి? నక్షత్రాలకు ఎందుకు నాయన నువ్వు మొక్కుతున్నావు? నక్షత్రాలకు మొక్కటం అంటే నీ ఇంట్లో లైట్కు ట్యూబ్ లైట్కి మొక్కటం దాంతో సమానమే, అంతే కదా. అవి కూడా ఏంటి? ఇది ఒక లైటు, అది ఒక లైటు. రాత్రి కోసం దేవుడు ఏర్పాటు చేసింది, పగల కోసం సూర్యుని ఏర్పాటు చేశాడు, రాత్రి కోసం ఆ నక్షత్రాలను దేవుడు ఏర్పాటు చేశాడు. బైబిల్లో మన ప్రారంభంలో మనం చదువుకున్నాం కదా. నీకు అంతగా ఉంటే వాటిని చేసిన దేవుని మొక్కరాదు? వాటి వెనకాల ఉన్న దేవుని మొక్కవా? సృష్టిని పూజిస్తావా? సృష్టి వెనకాల ఉన్న సృష్టికర్త కావాలా నీకు? ఇది ఎలా ఉంటుందనంటే మన ఇంట్లో మీ నాన్నగారు మీకు టీవీ బైక్ కొన్నాడు అనుకోండి, రోజు బైక్ దండం పెట్టి నాన్న పక్కన పెడితే ఏం బాగుంటుంది చెప్పండి? నాన్నగారు కారు కొనిచ్చారనుకోండి, రోజు కారుకు దండం పెడతాడు, నాన్న మాత్రం కుమ్మెత్తుంటాడు. ఇదేం బాగుందా చెప్పండి? బాగోదు కదా. నీ ఆ కారు వెనక నీకు ఇచ్చిన తండ్రి ఉన్నాడు. అలానే సృష్టి వెనకాల ఫాదర్ ఉన్నాడు, ఆయన దేవుడు. పూర్తిగా ఆయన పక్కన పెట్టారు. వీటినే ఇవే అనుకుంటూ వాళ్ళు చేశారంటే వాళ్ళకి తెలియదండి. వీళ్ళకి దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు కదా. ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞగా ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారా అండి? ఇచ్చాడు. ద్వితీయోపదేశకాండం ఒక మాట చూద్దాం. కాస్త నేను స్పీడ్గా చెప్తుంటాను, కారణం లేట్ అవటం వలన. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయములో ఒక మాట చదువుకుందామా? 4వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో చూసారు ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లు ఎంత చక్కగా రాయించాడండి దేవుడు ఆ రోజు మోషే గారి చేత ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలులకు ఇస్తూ. అందులో నాయనా ఇవన్నీ కూడా దేవుడు పంచిపెట్టాడురా అందరికీ. కనుక పంచిపెట్టిన వాడు గొప్పవాడురా. నువ్వేంటి ఆయన పంచిపెట్టిన చూసుకొని దానికి మొక్కుకుంటూ ఇక్కడ ఆగిపోయావేంటి? కనుక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పంచిపెట్టిన వాటికి నమస్కరించకు. పంచిపెట్టిన వాడు గొప్పవాడు. దానం చేశారనుకోండి, చేసిన ఆయన పక్కన పెట్టి దీన్నే మొక్కుకుంటే ఏమండి అది పద్ధతిగా ఉంటుందా మీరు చెప్పండి? ఎవరికైనా మీరు దండం పెడతారు? మీరు బట్టలు తీసుకున్నారనుకోండి, దానికి దండం పెడతారు, ఇచ్చిన వాళ్ళకి వెళ్ళి చూస్తారు మీరు చెప్పండి? భోజనం పెట్టారనుకోండి, అన్నదాత సుఖీభవ అంటారు సామెత. అంటే అన్నం పెట్టినవాడు, అన్నాన్ని దానం చేసినవాడు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేటువంటి భావన. అలాంటప్పుడు ఈ సృష్టిని చేసింది ఎవడు? ఈ సృష్టిని చేసింది శాస్త్రవేత్త కాదు కదా, ప్రభుత్వాలు కాదు కదా. మరి ఎవరు చేశారు? దేవుడు, సర్వేశ్వరుడు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అన్నింటినీ కలిగించినవాడు, అన్నింటినీ కదిలిస్తున్నవాడు.
నడిపిస్తున్నవాడు ఆయన. ఇంత చక్కటి ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ మనిషి మనోనేత్రములు మూయబడ్డాయా, లేదా రాసును కదా అనేటువంటి ఒక అహంకారము, గర్వం అనేది ఏమైనా మనిషిలో ప్రవేశించిందా? కావచ్చండి. అందుకే తండ్రి ఏమో అంత చక్కటి పరిపాలన చేసి వెళ్ళిపోతే కడుపును చెడపుట్టాడు అన్నట్టుగా ఉన్నాడు కదండి. కొంతమంది అంతే ఉంటారు పిల్లలు. తల్లి తండ్రి చూస్తేనేమో చక్కటి భక్తిపరులుగా, యథార్థపరులుగా, నీతిపరులుగా, పెద్దలంటే గౌరవం కలిగిన వారుగా ఉంటే వాళ్ళ కడుపును పుట్టుతారు, బైబిలు చదవరు, పెద్దల్ని గౌరవించరు, సంఘానికి రారు, ఎప్పుడు సెల్ ఫోన్లు, ఎప్పుడు సినిమాలు, షికార్లు, స్నేహితులు, పార్కులు, బీచ్లు అనుకుంటూ తిరిగేటువంటి పిల్లలు ఈరోజు కళ్ళ ముందు లేరా? ఉన్నారు. వాళ్ళ విషయమై తల్లి తండ్రి మానసికంగా వారు అనుభవిస్తున్న క్షోభ, వారు పడుతున్న బాధ, వేదన ఎంత వర్ణనాతీతం అండి. అలాంటి తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు. నిన్న మొన్న ఒక తండ్రి మెసేజ్ పెట్టాడు, అయ్యా కేవలం ఒక 3 సంవత్సరాలు అవుతుందయ్యా మేము దేవునిలోనికి వచ్చి, అప్పటికే మా పిల్లలు చేదాటిపోయారు, మా పిల్లలు తిరుగుతున్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినే స్టేజిలో లేరు, వాళ్ళ విషయంలో చాలా 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 కుమిలిపోతున్నాం, కన్నీళ్ళు పెడుతున్నాం, రోజు గంటల తరబడి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నామయ్యా, కొంచెం మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీ మాటలు వింటుంటే భయం వేస్తుందయ్యా, మా పిల్లల పరిస్థితి, మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని చాలా ఆందోళన చెందుతున్నాము అని మెసేజ్ పెట్టినప్పుడు చాలా బాధ అనిపించింది. ఏం చేయగలం అంటారు చెప్పండి? ఏం చేయగలం? ప్రియులారా, అదే చెప్తున్నామంటే ఆ రోజు మనిషికు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదా? అందుకే ఆ రోజు ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు మోషే ద్వారా దేవుడు వారికి ఏమని చెప్పమన్నాడు? ఇదిగో ఈ ధర్మశాస్త్రములో ఉన్న ఈ మాటలను మీ పిల్లలకు వాటిని అభ్యసింప చేయాలి చిన్నప్పటి నుంచే. అందుకే బాల్యం 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 అనే ఈ పదాలు బైబిల్లో ఎన్ని మార్లు అయినా పలికాడో రాయించాడో మనకి తెలియని విషయం కాదండి. అది ఎందుకు అనంటే అది వంగే దశ, అది వంగేటువంటి వయసు, అది దాటిందా వాడిని వంచడం చాలా చాలా కష్టపడాలి. వాడు వంగుతాడో లేదో కూడా చెప్పలేం. అందుకే తల్లిదండ్రులుగా మీ పిల్లల విషయంలో వారు బాల్యములో ఉన్నప్పటి నుంచే మీరు జాగ్రత్త తీసుకోండి. ఒక మంచి కొడుకుగా లేదా మంచి కూతురుగా రాబోతున్న తరానికి మీ పిల్లలను అందించండి. రాబోయేటువంటి సమాజం ఒక నవ సమాజముగా, విలువలు కలిగిన సమాజముగా, నైతికత కలిగిన సమాజముగా, దేవుడంటే భయం కలిగిన, భక్తి కలిగిన సమాజంలో ఒకరిని ఒకరు ప్రేమించే, ఒకరిడల ఒకరు గౌరవం కలిగి ఉండే ఒక చక్కని సమాజంగా ఉండాలి, చూడాలని మీరు అనుకుంటే ఆ మార్పు అనేది, ఆ పట్టుదల అనేది మొట్టమొదటగా మన కుటుంబంలో మన పిల్లల నుంచి ప్రారంభం కావాలన్న సంగతి ఒక తల్లిగా తండ్రిగా ప్లీజ్ ఒకసారి నువ్వు ఆలోచించు. ఈ విషయంలో శ్రద్ధ తీసుకో. మనం ఎంత భక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా ఇచ్చికి అంత భక్తిపరుడైతేనే అలా ఉన్నాడు అని అంటే, మరి ఒకవేళ మనం చెడ్డవాళ్ళం అయిపోతే, మనమే చెడ్డవాళ్ళం అయిపోతే ఇక మన కడుపును పుట్టిన వాళ్ళ పరిస్థితికి చెప్పలేం కదండి మాటల్లో. ఆయన్ని చూస్తూ కూడా వాడు నేర్చుకోలేదే, హిజ్కియాను చూస్తూ కూడా వాడు మారలేదే. ఇప్పటికీ మీకు ఒక విషయం అర్థం కావాలి. అలాంటప్పుడు ఈ మనిషి కడుపును పుట్టబోయేవాడు ఎలా ఉంటాడో అదే కదా మీకు అర్థం కావాలి. చూద్దామండి. దేవుడు ఏం చెప్పాడు? వద్దు, వాటికి మీరు పూజ చేయకూడదు అన్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? ఈ నక్షత్రములకు పూజ. ఏమంటే రాజుగారు 2వ గ్రంథం 21:4 మ్రొక్కి వాటిని పూజించుచుండెను, మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములు కట్టించెను. వీడికి ఎంత ధైర్యం అండి! ఇతనికి ఎవరికి? ఈ మనిషికు తెగించేశాడండి. ఇక తెగించాడు గనకనే ఏదైనా చేయగలుగుతున్నాడు. బొత్తిగా భయం లేదు, బొత్తిగా భయం లేదండి. ఎంత ధైర్యం ఉంటే యెహోవా మందిరములోనికి వెళ్ళాలి. యెహోవా మందిరములోనికి వెళ్ళి యెహోవా మందిరములో, దేవుని మందిరము, అక్కడ దేవుడు ఉంటాడు, దేవుని యొక్క చూపులు ఉంటాయి, దేవుని బలిపీఠం అక్కడ ఉంటుంది అన్న సంగతి తెలుసుకున్నవాడుగా
అక్కడ ఏం చేశాడో తెలుసా అండి? అక్కడ బలిపీఠాలు కట్టించాడు అని అంటే అక్కడ ఏ దేవతకు బలిపీఠం కట్టించాడో, ఏ దేవతకు బలిపీఠం కట్టించేశాడో అంటే ఆ దేవతను యెహోవా దేవుడితో సమముగా చేశాడా? ఏమంటే అతన్ని ఈక్వల్గా చేశాడా? కానీ ఆయన ఏమంటాడు, నేను సమమని మీరు నన్ను ఎవరితో మీరు పోల్చుదురు అని ఆయన ఛాలెంజ్ చేస్తాడు. యెషయా గ్రంథంలోనే అంటాడు ఈ మాటలన్నీ కూడా. ఇతను సమానుడని నన్ను మీరు ఎవరితో పోల్చుదురు? నాకు సాటి అయిన వాడు, నాకు సమమైన వాడు ఎవడు అని దేవుడు ఛాలెంజ్ చేయటం అనేది యెషయా గ్రంథంలో మనకు కనబడుతుందండి. ఆ యెషయా గారు ఎప్పటి కాలంలో ఉన్న వ్యక్తి? ఈ మనిషి కాలంలో కూడా ఉన్న వ్యక్తే కదా. చెప్పాను కదా, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, ఇప్పుడున్న ఈ మనిషే. ఈ రాజుల కాలాలలో యెషయా గారు ప్రవచనం చెప్పారు. అంతేకాదు గ్రంథాన్ని కూడా ఆ కాలంలో ఆయన వ్రాసి పెట్టారు అని అంటే అతని కాలం నాటికి రాజ్యంలో పరిస్థితులు ఎలా మారుతున్నాయో, ఏ రాజు కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ప్రత్యక్షంగా చూస్తున్నవాడుగా ఆయన అన్ని కూడా గ్రంథస్థం చేశాడు. చేసిందే యెషయా గ్రంథంగా మనం చదువుకుంటున్నాం అన్నమాట. అంటే యెహోవా మందిరములోనికి వెళ్ళి ఆ బలిపీఠాలు కట్టించేశాడు అని అంటే ఇంకేమనాలి చెప్పండి? మరియు 5వ వచనంలో, మరియు యెహోవా మందిరమునకున్న 2 శాలలు, ముందు ఒక శాల వెనకాల ఒక శాల ఉంటుంది అనుకుంటే ఆవరణాలుగా, 2 శాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములు కట్టించాడట. ఆకాశములో ఉన్న వాటికి బలిపీఠాలు కట్టిస్తున్నాడటండి. ఎంత అన్యాయం చేస్తున్నాడండి, ఎంత అక్రమంగా నడుచుకుంటున్నాడు మనిషి. అతడు అంతేకాదు ఇంకేం చేశాడు చూస్తారా అయ్యగారు? అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి, అమ్మో ఇంకేమైనా ఉందండి? అంటే ఈ పని ఎవరు చేశారు? మీరు చూసారు కదా, ఎవరు చేశారు ఈ పని? ఆహాజు చేశాడు ఈ పని. ఆహాజు అంటే తాత చేశాడు. తాత చేసిన ఈ పని మనవడు చేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. ఏమండి అలా చేయొచ్చు అంటారా? దేవుడు ఊరుకోలేదు కదండి. దేవుడు ఆ విషయంలో దేవుడు సహించాడు. కారణం ఏంటంటే మొలేకు అనేటువంటి ఒక దేవత, ఆ దేవత ముందు ఒక పెద్ద అగ్నిగుండం, ఆ అగ్నిగుండంలో కడుపున పుట్టిన బిడ్డలను తీసుకుని వెళ్ళి అందులో వేయిస్తే ఆ దేవతను ప్రసన్నం చేసుకోవచ్చు అనేటువంటి ఒక గుడ్డి నమ్మకం, అదొక మూఢనమ్మకం. ఎంత పిచ్చితనం కాకపోతేనండి ఈరోజు ఇప్పటికీ కూడా ఎంత ఏమండి ఇప్పుడే జరుగుతున్నాయండి ఇలాంటివి. అప్పట్లో జరగటం ఏముంది చెప్పండి? ఇప్పుడే ఎన్నో విషయాలలో అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న ఈ కాలంలో ఉన్న మనుషులే పిల్లలు చంపుకుంటున్న రోజులండి. పిల్లలను చంపుకుంటున్న రోజులు, మనిషి చంపుతున్న రోజులు మరో మనిషిని. చెప్పాను కూడా గతంలో, భార్యకు ఆరోగ్యం బాగోలేకపోతే ఏదో పూజారి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతే 6 నెలల లోపు ఉన్నటువంటి పసిబిడ్డను తీసుకుని వెళ్ళి బలిస్తే, అది కూడా చంద్రగ్రహణం రోజున నీ భార్య స్వస్థపడుతుంది, రోగం కుదుట పడుతుందని చెప్పినందుకు 6 నెలల పసిబిడ్డను తీసుకొని వచ్చి హైదరాబాదులో ఉప్పల ప్రాంతంలోనండి మొండెం తల వేరు చేసి పడేశాడండి. పసిబిడ్డ. ఇలాంటివి ఎన్ని జరగలేదనుకుంటున్నారు? ఎన్నో. మీరు నెట్లో చూస్తే మీకు కనబడతాయి, ఎన్నో జరిగాయండి ఈ కాలంలోనే. మరి ఆ కాలంలో అయినా దేవుడు అప్పటికి చెప్పాడా? వారు చేసిన హేయమైన క్రియలు అంటే ఇశ్రాయేలీలు కనానుకు వచ్చేటప్పటికి అక్కడ కనానులో 7 జాతుల ప్రజలలో జరుగుతున్న హేయమైన క్రియలలో ఇది ఒక భయంకరమైన క్రియ. అంటే దేవుడు అప్పుడే మూఢనమ్మకాలను పారద్రోలేటువంటి పనిలో దేవుడు ఉన్నాడు. బైబిల్ కనబడుతుంది. బైబిల్ అంటే ఇది మూఢనమ్మకాల పుస్తకం అనుకుంటున్నావా? బైబిల్ మూఢనమ్మకాల పుస్తకం కాదు, మూఢనమ్మకాలను పారద్రోలే పుస్తకం. బైబిల్ అంటే మూఢనమ్మకం కాదు, బైబిల్ అంటే మహాజ్ఞాన గ్రంథం. ఈ సంగతిని గుర్తించటం చాలా అవసరం ఈ సమాజం. బైబిల్లో ఎక్కడండి మూఢనమ్మకాలు ఉన్నాయి? బైబిల్ ఎక్కడున్నాయి? మంత్రాలు ఉన్నాయి అనుకుంటున్నారా? ఏమంటే చిల్లంగి, బాణమతి ఇవి బైబిల్ ఏమండి ఇవి ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? జ్యోతిష్యం ఇది బైబిల్లో ఉందని మీరు అనుకుంటున్నారా? ఇవన్నీ వీటినే కదా మీరు మూఢనమ్మకాలు అంటున్నారు. జ్యోతిష్యం పేరుతో, చిల్లంగి, బాణమతి, చేతబడి పేరుతో, దయ్యాల పేరుతో, మంత్రాల పేరుతో ఇప్పటికీ ఈ సమాజంలో జరుగుతున్న ఘోరమైనటువంటి కార్యక్రమాలు, మూఢనమ్మకాలు, వీటన్నింటికి వ్యతిరేకంగా
పోరాడుతున్నది, వీటన్నిటికీ వ్యతిరేకంగా నిలవబడిన గ్రంథం బైబిల్. అలాంటిది బైబిల్ మూఢనమ్మకాల పుస్తకం అంటావా? వాస్తు 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 పేరుతో ఏమంటే జరిగిన నష్టాలు మనకు తెలియంది కాదు కదా. అలా అని బైబిల్ వాస్తును సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నావా? నో, కాదు. అందుకే బైబిల్ అంటే సంస్కరించేది అని చెప్తున్నాం. ఇప్పుడు బైబిల్ సంస్కరించేది, సమాజాన్ని సంస్కరించి చక్కటి సన్మార్గంలోకి నడిపించే గొప్ప పుస్తకం బైబిల్. ఇది మనందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా దీని సత్తా ఏంటో గ్రహించక, అర్థం చేసుకోక, మతం అనేటువంటి పిచ్చిలో, మూర్ఖత్వంలో మగ్గిపోతున్న మనిషి దీన్ని మత పుస్తకం, ఇది మనకొద్దు. ఎందుకనంటే బైబిల్లో ఉన్న మహాజ్ఞానం బయటికి వస్తే ఎక్కడ వాళ్ళు నమ్ముకుంటున్న విశ్వాసాలకు ఎక్కడ ఆటంకాలు ఏర్పడతాయో అనేటువంటి ఆ భయం అండి. ఆ భయంతో ముందస్తుగానే బైబిల్ మీద బురద జల్లితే అయిపోలే అని కుట్రలు చేసి కుతంత్రాలతో బైబిల్ యొక్క ఖ్యాతిని, బైబిల్ గొప్పతనాన్ని జీర్ణించుకోలేని వారుగా, కనబడకుండా చేయటానికి ఆడుతున్న గొప్ప నాటకం. కానీ ఎప్పటికైనా సత్యం జయిస్తుంది, సత్యమే నిలబడుతున్న సంగతి తెలుసు కదా. ఎంతకాలం నువ్వు ఆపగలవు? ఎంతకాలం అడ్డుకోగలవు? ఇక్కడ ఎప్పుడు చెప్పాడండి ఆయన? క్రీస్తుకు పూర్వం సుమారు 1500 సంవత్సరాల క్రితం, అంటే నేటికి 3500 సంవత్సరాల క్రితం రాయబడిన ధర్మశాస్త్రం అనే ఆ గ్రంథంలో దేవుడు చెబుతున్న మహాజ్ఞానం కదా ఇది. ఏంటి? ఆ దేవత పేరు చెప్పి కడుపును పుట్టిన గర్భఫలం నువ్వు చేసుకునేటువంటిదా? ఎవరికి హక్కు ఉంటుంది గర్భఫలం మీద? నీకు హక్కు ఉందనుకుంటున్నావు? నేను కన్నాను కదా, తండ్రిని కదా అని మీసం మేలేస్తున్నావేమో. నువ్వా? అలా నేను నవమాసాలు మోసాను, నేనే కదా నొప్పులు, నేనే కదా, నా కడుపే కదా కోసారు తీశారు అని నువ్వు అనుకుంటున్నావా? తల్లిగా తండ్రిగా మీకంటే కూడా మొట్టమొదటగా మీ కడుపును పుట్టిన బిడ్డలపై రైట్స్, ఫుల్ రైట్స్ ఎవరికో తెలుసా? దేవుడికి ఉన్నాయి. కారణం ఏంటి చెప్పమంటావా? ఆయన వలననే కదా నీ కడుపు, ఆయన వలననే కదా నీకు గర్భం రావాలి. నీ కడుపు పండింది అంటున్నావే, నా కడుపులో ఒక కాయ కాసిందని నువ్వు మాట్లాడుతున్నావే. నీ కడుపు పండింది అంటున్నావు, నా కడుపులో ఒక కాయ కాసిందని నువ్వు మాట్లాడుతున్నావు. నేను ఒక తల్లినయ్యాను, నేను ఒక తండ్రిగా మారాను నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే, నిన్ను ఒక తల్లిగా తండ్రిగా ఈ సమాజంలో తల ఎత్తుకునే విధంగా చేసింది దేవుడు. గర్భఫలం ఎవరిచ్చి బహుమానం? దేవుడిచ్చి బహుమానం అని బైబిల్లో చదువుకోలేదు? అటువంటప్పుడు నీకు ఇచ్చినటువంటి నీ పిల్లల మీద సర్వ హక్కులు దేవుడివి. అందుకే ఆ దేవుడు నీ పిల్లలకు ఏవి నేర్పించమన్నాడో నేర్పించు, ఎలా పెంచమన్నాడో అలా పెంచు. లేదు నా ఇష్టం, నా పిల్లల్లో నువ్వు ఒకవేళ అనుకొని నీ ఇష్టాన్ని వాడి మీద రుద్ది నీకు ఇష్టమైనట్టుగా వాడిని కానీ పెంచావా, భవిష్యత్తులో దేవుడికి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఒక తల్లిగా తండ్రిగా నీకు ఏర్పడుతుంది. నువ్వేం చెప్పగలవు? ఏమండి, మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి వాడు ఏం చేశాడటండి? వాడు ఏం చేశాడట? ఏమండి 5వ వచనం, మరియు యెహోవా మందిరం అనుకున్న 2 శాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములు కట్టించాడు. అతడు తన కుమారుని అగ్నిగుండాన్ని దాటించాడు. జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి, ఏంటంటే జ్యోతిష్యము శకునములట వాడుక అంటే అలవాటుగా చేసేసుకున్నాడట. జ్యోతిష్యమా ఏంటి? శకునమా? ఏమండి, యక్షిని గాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేసెను అన్నాడు. ఏంటండి జ్యోతిష్యం, ఏంటండి శకునం? జ్యోతిష్యము శకునము అన్నాడు. 6వ వచనానికి వస్తారా? 33వ అధ్యాయానికి వచ్చేద్దామా? దినవృత్తాంత గ్రంథానికి వచ్చేసేయండి. ఇదే విషయాన్ని అక్కడ ఎలా చెప్పాడు గ్రంథకర్త? 33వ అధ్యాయం 6వ వచనంలో, బెనిహిన్నోము లోయందు అతడు తన కుమారులను, బెనిహిన్నోము లోయందు తన కుమారుని, ఇక్కడ అతడు తన కుమారుని అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి గ్రంథకర్త చెప్తున్నాడు బెనిహిన్నోము లోయందు అతడు తన కుమారులను, ప్లూరల్ వాడాడు ఆయన. తన కుమారులను అగ్నిగుండమును దాటించి ముహూర్తములను విచారించుచు. ఈ పిచ్చి ఇప్పటికీ నేటి క్రైస్తవ సమాజంలో ఉండటం చాలా దౌర్భాగ్యకరమైనటువంటి సంగతి. ఏంటా పిచ్చి అంటారా? జ్యోతిష్యం అనే పిచ్చి లేదా? ఉంది. ముహూర్తాలు అనే పిచ్చి లేదా? ఉంది. ముహూర్తం అంటే ఏంటి? మంచి రోజులు, చెడ్డ రోజులు, మంచి గడియలు, ఏమంటే శుభ గడియలు, అశుభ గడియలు, అమృత గడియలు, మృత గడియలు. మృతము, అమృతం, శుభము, అశుభం, మంచి చెడు,
ఏంటి ఇదంతా? ఇదంతా కూడా ఏంటి? ముహూర్తాలు కాదు అంటే ముహూర్తాలు చూసి కార్యక్రమాలు పెడుతున్నారు అని అంటే అసలు మీకు బైబిల్ ఏమర్థమైంది? మీకు బైబిల్ ఏమర్థమైంది? ఒకవేళ మంచి చెడు అనేవి ఒక దినాలకు మీరు ఆపాదిస్తే ఒక విషయం చెప్పమంటావా? క్రొత్త నిబంధనకు వచ్చాక అన్నీ చెడ్డవే, ఎప్పుడు పెట్టుకుంటావు పెట్టుకో, ఇక ఏ కార్యక్రమం పెట్టుకుంటావు పెట్టుకో. దినములు చెడ్డవి అని బ్రాకెట్లో మంగళవారము శనివారం మాత్రమే చెడ్డవి అని ఏమైనా అన్నాడు ఏంటి ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు? ఏమైనా లేదే, దినములు అన్నాడు. సోమవారం నుంచి మరలా ఆదివారం వరకు అన్ని దినాలు చెడ్డవే. చెడ్డవి అంటే ఆయన భావం ఏంటంటే దినాల్లో జరుగుతున్న కార్యక్రమాలను బట్టి చెడ్డవి అన్నాడే తప్ప దినాలు చెడ్డవని కాదు. మరలా ఇక్కడ ముహూర్తాలు చూస్తుంటారండి చాలామంది. ఏమండి క్యాలెండర్ ఇలా మంచి రోజా కాదా చెప్పండి అనగానే ఈయన పెద్ద పని, ఏమండి ఈయన ఏదో పెద్ద ఏమంటారు జ్యోతిష్కు టైపు, ఇతను ఒక పెద్ద సిద్ధాంతి టైపులో వెళ్తాడు, క్యాలెండర్ తీసుకొస్తాడు, అన్ని చూస్తాడు. అమ్మ బావా ఈరోజు అసలు మంచి రోజు కాదండి, ఎందుకంటే ఇలా అష్టమి అంటాడు. అష్టమి అంటే నష్టం, అష్టమి అంటే కష్టం. మరి ఏంటండి దశమి బాగుంది. మళ్ళీ చూడండి ఫలాలు రోజు వస్తుంటాయి కదండి ఫలాలు. కన్యరాశి, వృషభ రాశి, తులారాశి, మీనారాశి. బిడ్డ నువ్వు ఏ రాశిలో పుట్టావు చూసుకో. ఇవాళ ఖర్చు 7, ఆదాయం 10. ఈరోజు నీకు శుభం. పిచ్చి లేదండి ఈరోజు ఇప్పటికీ క్రైస్తవులలో. ఇంకా అప్పటికి టీవీ నైన్ వాడు చెప్తుంటాడు స్క్రోలింగ్లో ఎప్పుడు జ్యోతిష్యం మూఢనమ్మకం అంటాడు. తెల్లవారు 6 గంటలకు మళ్ళీ తీసుకొని జ్యోతిష్యం కూర్చోబెడతారు వాళ్ళు. మరి మూఢనమ్మకం అన్నావు, మళ్ళీ వెనకాల పెద్ద చక్రం తిరుగుతుంటుంది, కాలచక్రాన్ని అంతా ఆయన తిప్పుతున్నట్టుగా వెనకాల చక్రం అంతా పంతులు గారి చేతిలో ఉన్నట్టు చెప్తుంటాడు. మీరు నమ్ముతున్నారండి ఇవన్నీ మీరు నమ్ముతున్నారా? వీటన్నిటిని ఎప్పుడో బైబిల్ ఎండగట్టేసిందండి. వీటన్నిటినీ కూడా బైబిల్ ఎప్పుడో తప్పురా అని చెప్పింది బైబిల్ ఎప్పుడో. జ్యోతిష్యమా ఏంటి? నీకు తెలిసేంటి భవిష్యత్తు? నీకు తెలిసేంటి? నీ భవిష్యత్తు నీకు తెలియదు, ఇక నువ్వు మరొకటి భవిష్యత్తు చెప్పటం. ముహూర్తాలు నువ్వేమో పెళ్ళిళ్ళకి వీళ్ళకి పెట్టు, ముహూర్తాలు దేవుడు నీకు పెడతాడు. కానీ తర్వాత అవసరం అండి? క్రైస్తవులుగా ప్లీజ్ మీరు కూడా ఆలోచించండి. మీరు ఇంకా ఇందులోనే ఉన్నారా? మంచి రోజు చెడ్డ రోజు చూసుకుంటూ ఉన్నారా? టైం చూసుకుంటూ ఉన్నారా? మీరు ఇవన్నీ కూడా సమయం చూసుకుంటూ, దినాలను చూసుకుంటూ, నెలలను చూసుకుంటూ మీరు ఉంటున్నారు అని అంటే మీకు ఇంకా దేవుడు బైబిల్ మీకు అర్థం కాలేదు. ప్లీజ్ వద్దండి. ఏమంటే జీవవాక్యాన్ని చేత పట్టుకుని లోకమందు మనల్ని ఎలా అన్నాడు? నేను చదువుకున్నాను కదా ఫిలిప్పీ పత్రికలో. జీవవాక్యాన్ని చేత పట్టుకున్న వారంగా లోకమందు మనలను జ్యోతులు అన్నాడు ఆయన. అంటే బైబిల్ పట్టుకున్న నువ్వు చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చేవాడుగా ఉండాలి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించేవాడుగా ఉండవలసిన నువ్వేంటయ్యా? నువ్వేంటి అలా ఉన్నావు? చాలామందికి చాలా రకాల పిచ్చి ఉంటుందండి. వాస్తు పిచ్చి కూడా చాలామందికి ఉంటుంది కదండి. స్థలాలు తీసుకునేటప్పుడు మొన్న పాప ఒక తమ్ముడు ఫోన్ చేసి చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఏమంటే చాలా టార్చర్ పెట్టారటండి వాళ్ళ ఫ్యామిలీని. ఎందుకంటే వీధిపోటున్న స్థలం మీద తీసుకున్నారట. వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత అంత చనిపోయాడట. అప్పుడు కొంతమంది వద్దన్నట్టు వద్దురా అంటే వీళ్ళు లేదు అలాంటిది తీసుకున్నారట. మొత్తానికైతే చనిపోయాడట. ఆ చావుకి వీళ్ళనే కారణం అన్నట్టుగా. అయ్య బాబోయ్ నాన్న ఏమంటే రప్చర్ చేసేవాళ్ళను ఎంత ఏడిపించాలో, ఎంత అంత బాధ పెట్టేశారండి. ఫోన్ చేసి చెప్తున్నాడంటే అలా అనుకుంటే చెప్పాను ధైర్యం కోసం. మీ ఉన్నది కూడా వీధిపోట్లోనే తమ్ముడు. 10 సంవత్సరాలు అయింది. మీ ఉన్నది వీధిపోట్లోనే. చూసే వాళ్ళంతా మమ్మల్ని అలా చూస్తుంటారు, ఏంటి వీళ్ళు ఎక్కడ వాస్తు పాటించరు అని. ఎక్కడ పాటించాం? దేవుడు ఏమన్నాడు? దేవుడు తాను చేసిన సృష్టి యావత్తును చూసినప్పుడు అబ్బా తూర్పు దిక్కే బాగుంది అని అన్నాడా? దక్షిణం బాగోలేదన్నాడా? దేవుడు తాను చేసిన సృష్టి యావత్తును చూసినప్పుడు ఈశాన్య మూల మాత్రమే బాగుంది, నైరుతి బాగోలేదన్నాడా? నీకున్న స్థలం, నీకున్నటువంటి వెసులుబాటును బట్టి నువ్వు కట్టుకోవాలి తప్ప అక్కడ నీకున్నటువంటి ఏరియా, నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు, అలానే నీకున్నటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ వెసులుబాటును బట్టి నువ్వు చేసుకో తప్ప ఇది మంచిది కాదు అని చెప్పటం తప్పండి. అది
ఏమండి ఇప్పటికీ వీటి పేరుతో ఎన్ని గొడవలు, ఎంత బిజినెస్, ఎంతమంది ఆర్థికంగా చితికిపోయి నలిగిపోతున్నారో అవన్నీ మాట్లాడుకునే సమయం కాదు. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది మరలా మనది కదా. కానీ విషయం ఏంటంటే ఈడ ఎన్ని చేశారట, మరి ఏం చేద్దాం, మరి చెప్తా మీకు ఇవన్నీ చెప్తేనే తప్ప వీడేంటో అనేది మీకు ఒక పిక్చర్ రాదు మీ కళ్ళ ముందుకు. అందుకోసం ఇంత చెప్పాల్సి వస్తుంది. ఊరికనే చెల్లంగి బాణమతి చదువుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, ఏం అర్థం కాదు, పోనీ ఇంతేనా అండి అని మీరు అనుకుంటారు ఆడి విషయంలో. కానీ వీడు చేసినవన్నీ చాలా దుర్మార్గమైనవి అన్న సంగతి మీకు అర్థం కావాలంటే ఇగో ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అప్పుడు ఇతని మీ ముందు పెడితే అమ్మో వీడు మనిషి చిన్నోడు కాదురు అనుకుంటారు మీరు అప్పుడు. అందుకోసం ఇంత చెప్పాల్సి వస్తుంది. ఓకేనా, రైట్, చూద్దామండి. ఇంకా 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 కొంచెం ముందుకెళ్దామా. మరియు నా నామమున, ఎన్నో వచ్చిన 4 వచ్చిన, మరియు నా నామమున ముహూర్తములు, 4 వచ్చిన చదువుకున్నాం కదా, అయిపోయింది. 5వ వచ్చినాం కదా, 5వ వచ్చిన అయిపోయింది. 6వ వచనంలో ఉంటున్నాం మనం ఇప్పుడు. బెనిహిన్నోములో ఏందో అతను తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములు, చూసారా మంత్రాలు, ఏ మంత్రాలు అదే చెప్తారు కదండి, మీకు బాగా తెలుసులేండి ఆ మంత్రాలు చిల్లంగితనం, అంటే చిల్లంగి అన్న బాణామతి అన్న చేతబడన్న ఒకటే, ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక రకంగా పిలుస్తుంటారు అనుకోండి. అది చిల్లంగితనము వాడుక చేయిచు కర్ణపిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయిచు. మరి ఇవన్నీ దేవుడు చేయొద్దన్నాడా? ముమ్మారు దేవుడు చేయొద్దన్నాడండి. 100కి 100 పార్లు దేవుడు చేయవద్దని చెప్పాడు. మీరు లేవియాకాండం 18:21 మీరు చదువుకోండి. తర్వాత లేవియాకాండము 18:21 కానీ, నిర్గమాకాండము 22:18 కానీ, ఆ తర్వాత లేవియాకాండము 19:39 కానీ మీకు రెఫరెన్స్లు ఇస్తున్నాను, చదివితే మరి టైం అయిపోతుంది కదా అని. ఏమండి లేవికాండం 18:21 కానీ, లేవియాకాండం 19:39 కానీ ఈతను జరిగించినటువంటి, ఏమంటే ఇతను అంటే అక్కడ లేవియాకాండం అనగానే మీకు ఏం జ్ఞాపకం రావాలి? లేవియాకాండం అనగా ధర్మశాస్త్రం, అదంతా 5 కాండాలు ధర్మశాస్త్రం కదా. అంటే ఆ ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన పీనల్ కోడ్ ఏదైతే ఉందో ఆ పీనల్ కోడ్కు ఇతను యాంటీగా చేశాడు అని చెప్పడానికి అనమాట మీకు రెఫరెన్స్ ఇవ్వటం. ఇగో ఇతను పలానా సెక్షన్ ప్రకారంగా ఇతను నేరస్తుడు, పలానా సెక్షన్ ప్రకారంగా ఇతనికి ఈ శిక్ష ఖరారు చేయాలి అని ఈ రోజు మన రాజ్యాంగంలో ఎలా అయితే ఉందో, కనుక ఇతను చేసినటువంటి ఇవన్నీ కూడా లేవియాకాండం 18:21కి అగెనిస్ట్గా చేశాడు. లేవియాకాండం 18:21 అంటే ఏంటంటే మీరు అంటారా, అది లా, దేవుని లా, అది దేవుని చట్టం. అంటే ఆ లేవియాకాండం అనేటువంటి దేవుని చట్టంలో 18:21కి 19:30 ఏమంటే చెప్పాను కదా, 19:39కి లేదా 31కి ఇతను అగెనిస్ట్గా ఇతను ప్రవర్తించాడు. కనుక ఇతను నేరస్తుడు, ఇతను దోషి, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టినవాడు, చెడు నడత నడిచాడు. మరి అలా నడిచినప్పుడు దేవుని కోపం రాదా? దేవుడికి ఎందుకు కోపం రాదండి? దేవుడికి చాలా కోపం అండి. దేవుడికి చాలా కోపం అని తెలుసు కదండి. ఆయన రోషం గల దేవుడట, ఆయన కోపం రాదేంటి? చాలా కోపం వస్తుంటుందండి. ఆయన కంటే పెద్ద కోపిస్తే ఎవరు లేరండి. అలాని ఆయనతో ప్రేమ కలిగిన కూడా ఎవరు లేరండి. మన దేవుడు చాలా మంచివాడు. చెడ్డవాడు అంటారా? ఆయనంత చెడ్డవాడు అంటే తన అర్థం ఏంటంటే తప్పు చేస్తాడు అని కాదు. చెడ్డవాడు అంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షించడంలో ఆయన తర్వాతనే ఎవరైనా అని అర్థం. అంటే ఇంకా మీకు అర్థం కాదు, మంచి వాళ్ళకు మంచివాడు, చెడ్డవాళ్ళకు చెడ్డవాడు. అలాంటి వాడు మన తండ్రి. నువ్వు మంచివాడు చెడ్డవాడు మనం ఆలోచించుకో. నువ్వు చెడ్డవాడు అయితే నీ విషయంలో చెడ్డగానే ఉంటాడు ఆయన, నువ్వు మంచివాడు అయితే నీ విషయంలో మంచిగానే ఉంటాడు. కానీ ఎంత చెడ్డవాడు అయినప్పటికీ నీ విషయంలో కూడా దేవుడు కొంతకాలం వరకు ఆయన మంచిగానే ఉంటాడు. కారణం ఏంటంటే చంపుకోవటం అనేది ఆయన తొందరగా ఇష్టం ఉండదు. మీకు తెలుసు కదండి, దేవుడి యొక్క మనస్తత్వం ఏంటంటే తప్పు చేసిన వెంటనే మనిషిని శిక్షించటం అనేది దేవునికి చేతనవుతుంది. కానీ ఎందుకో దేవుడు కొంచెం ఆలస్యం చేస్తుంటాడు. ఆ ఆలస్యాన్ని మీరు దాన్ని చేతకానితనం అని మాత్రం మీరు అనుకోకూడదే. ఎందుకంటే ఆయన ముందు ప్రపంచం ఏపాటిది, ఆయన ముందు విశ్వం ఏపాటిది, ఆయన ముందు ప్రపంచమో విశ్వమో దేవదూతలే కొరకాని వాళ్ళు అనుకున్నప్పుడు నువ్వనగా ఏమాత్రం నేననగా ఏమాత్రం ఆయన ముందు నిన్ను నన్ను తీసిన పెద్ద పనేంటి ఆయనకు? ఒక దూతను పంపించాట, చెప్పుకున్నాం కదా ఇచ్చికే చరిత్రలో. ఒక దూతను పంపించేసరికి ఏమంటే సన్హెరీబు సైన్యం అంతా కూడా అష్యూరు సైన్యం 185,000 మంది సైన్యం. అంటే ఎంత బలంగా ఉంటారండి. తెల్లవారేసరికి నిలబడ్డారట, రాత్రి తెల్లవారేసరికి పడుకున్నారట. ఏంటండి దేవుడు అంటే? మీరు ఎప్పుడు దేవుని చిన్నగా అంచనా వేయకండి. దేవుడి గురించి ఎప్పుడు చిన్నగా ఆలోచించకండి. నేను తప్పు చేస్తున్నాను, తప్పు చేశాను, దేవుడు ఏంటి చూడలేదా అస్సలు అలా అనుకోకండి. చూస్తున్నాడు, మరి ఎందుకు వెంటనే యాక్షన్లోకి రావట్లేదు అంటారా? ఇక్కడ చెప్తాను ఇప్పుడు.
ఎందుకు దేవుడు వెంటనే యాక్షన్లోకి రావట్లేదు, వెంటనే ఎందుకు దిగట్లేదు అంటే కారణం చెప్తాను కిందికి వెళ్ళేటప్పటికి. ఎవరిని చెడు నడత నడుచు అని కోపం పుట్టించెను, ఇశ్రాయేలుల గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచే. నేను కోరుకున్న యెరూషలేములో నా నామము ఎప్పుడూ ఉండాలని నేను అనుకుంటే వీడు వచ్చేసి అక్కడేం చేశాడు, వేరే దేవత విగ్రహాలు తీసుకొచ్చి ఇటు పెట్టేశాడు. అంటే నన్ను చీపుగా చూడటమే కదా, నన్ను తక్కువ చేయటమే కదా. అదండి అక్కడ దేవుని బాధ. ఆ తర్వాత చూస్తారా, నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నటకై వారు జాగ్రత్త పడితే మీ పితరులకు నేను కాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలుని తొలగించినని దావీదుతో నేను చెప్పాను. కానీ ఇప్పుడు మీరు ఏం చేశారు, అన్నీ పక్కన పెట్టేశారు. ఆ మందిరమందు మనిషి తాను చేయించిన చెక్కుడు విగ్రహము అన్నట్టు చూసారా. ఇంతగా చెక్కుడు విగ్రహం ఏంటి, అదేనండి చెప్పుకున్నాం కదా, ఆషేరా. అక్కడ చదువుకున్నాం, ఎక్కడ రాజుల 2వ గ్రంథం 21లో చదువుకున్నాం మనం. చెక్కుడు విగ్రహం అంటే ఆషేరా విగ్రహాన్ని నిలిపాడు అని. ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటే అన్నాడు. అన్యజనుల కంటే అంటే అదే కనానీలో ఏమండి 7 జాతుల వారి కంటే మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను. అంటే ఇశ్రాయేలీలు ఆ రోజున్నటువంటి 7 జాతుల ప్రజలు చేసినటువంటి అక్రమాల కంటే కూడా ఎక్కువ చేయటానికి ఎవరయ్యా కారకుడుగా మారిపోయారు అని అంటే ది గ్రేట్ కింగ్ మనష్షే. అబ్బో, ఏంటండి మనష్షే పరిపాలన, ఏంటండి అసలు ఎలా అండి, ఎలా చేయగలడండి నాకు అర్థమవుతుంది. అంటే మనమేమైనా తక్కువ ఉన్నామా చెప్పండి, మీరేమైనా తక్కువగా ఉన్నారా? మీకు అన్నీ తెలుసు, అన్నీ వింటారు, చేసేవి చేయట్లేదా మీరు? ఎంత విని ఇంత నేర్చుకున్న మీరేలా ఏమన్నా దేవుని మాటను పక్కన పెట్టి చేస్తున్నప్పుడు మనిషి చేయటంలో వింతే ఉంది. నాకైతే ఏం అనిపించడం లేదండి. మీకు మాత్రం అదేంటండి దేవుడు అలా శిక్షించాడు, వీళ్ళని శిక్షించాడు, దేవుడు అలా చేశాడు, ఇలా చేశాడు, అవన్నీ తెలుసు కదండి ఆయనకు, ఆయన ఎందుకు చేస్తున్నాడు అంటే నీకు తెలియదా? ఇంకో మాట చెప్పమంటావా, ఆయనకంటే ఎక్కువ తెలుసు మనకు. మనిషే కంటే మనకు ఎక్కువ తెలుసు. మనిషే కాలానికి కేవలం అండి కళ్ళ ముందు కనబడ్డ వాళ్ళు ఉన్నారేమో, ధర్మశాస్త్రం ఉందేమో కదా. మన కాలానికి 66 పుస్తకాలు, 66 పుస్తకాలలో బోల్డంత చరిత్ర. అంతేకాకుండా ఇప్పటికీ మన కళ్ళ ముందు శవాలు లేచిపోతూనే ఉన్నాయి, రోగాలు వచ్చి పడుతూనే ఉన్నాయి. అబ్బో, ఎన్ని చూడట్లేదు చెప్పండి. తుఫాలు చూడట్లేదా మనము, భూకంపాలను చూడటం లేదా మనము, రోగాలు చూడటం లేదా మనం, వరదలు చూడటం లేదా మనం, ఏమి చూడటం లేదు చెప్పండి. కానీ చూసినటువంటి ఆ కొద్దిసేపు మాత్రమే నీలో భయం భక్తి ప్రారంభమవుతుంది తప్ప ఆ తర్వాత మరలా అన్ని తగ్గిపోగానే మరలా నువ్వు కూడా యథావిధిగా మారిపోతున్నావే. ఇది భక్తా? ఇది భక్తా? నువ్వు మనిషికి తక్కువేమీ లేవు, నువ్వు కూడా మనిషికి నువ్వేం తక్కువ లేవు, ఎవరూ తక్కువ లేరు మనిషికు. మనిషి ఏంటి ఏమంటే మనిషి దుర్మార్గుడని దుష్టుడని అని అనకండి. మనమేదో గొప్ప వాళ్ళమైనట్టు మనమంతటనే ఉన్నాము. ప్రియులారా, మన మార్పు కోసమే కదా దేవుడు ఇవన్నీ చెప్తున్నాడు. వాళ్ళు చేసినవి మనం చేయకూడదనే కదా ఈ తప్పుడు పనులు. రైట్, ఇంకా చూద్దామా? ఇంకా అలా వెళ్ళిపోతే ఈ ప్రకారం మనిషే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై వారంతా అలా ప్రవర్తించుటకు కారకుడుగా మారిపోయాడు అన్నాడు. ఇప్పుడు రాజుల గ్రంథానికి వెళ్దాం. అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, ఇక్కడ లేని విషయాలు అక్కడ కొన్ని ఉన్నాయి. రాజుల 2వ గ్రంథం 21, రాజుల 2వ గ్రంథం 21, రాజుల 2వ గ్రంథం 21:10 చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇక్కడ దేవుడండి తప్పు జరుగుతున్నప్పుడు దేవుడు చేసేటువంటి ఒక పని, తప్పు జరుగుతున్నప్పుడు దేవుడు చేసే పని, తప్పుడు జరుగుతున్నప్పుడు దేవుడు చేసే పని ఏం చేస్తారు తెలుసండి? ఆయన ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు, తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు వెంటనే దేవుడు తన సేవకుల ప్రవక్తలు పంపుతాడు. వెంటనే పంపించి వారిని గద్దించి హెచ్చరిస్తాడు. నిజమా? నిజం. చరిత్రలో జరిగిందా? ఎందుకు జరగలేదు చెప్పండి? చరిత్రలో జరగలేదా? జరిగిందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? బిలాం అనే ప్రవక్త మోయాబు రాజు దగ్గరికి వెళుతున్నాడు. అప్పుడు దూతను పంపించాడా? ఖడ్గంతో పంపించాడు. అంటే బిలాం ప్రవక్తను సరిజన పంపించేశాడు. అలా ప్రవక్తలందరినీ కూడా దేవుడు పంపటంలో ఉద్దేశం ఏంటి? ప్రవక్తలందరి విషయంలో ఏమంటే రాజులందరి విషయంలో, ప్రజలందరి విషయంలో ప్రవక్తలు పంపటంలో ఉన్న దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వారిని హెచ్చరించాలి, వారిని గద్దించాలి, వారి తప్పు చేయకుండా వారిని కాపాడుకోవాలనే ఇంటెన్షనే కదా దేవుడిది. అలానే ఇప్పుడు దేవుడు నీకు ఈ మాటలు వినిపించటంలో దేవుడికి నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి చెప్పమంటావా? ఈ మాటలు వినటంలో విన్న నువ్వు మారాలి.
నువ్వు తప్పు చేయకూడదు అని దేవుడు నిన్ను హెచ్చరించటం లేదని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుడు ఏమంటే వారు తప్పు చేయకముందే దేవుడు వారికి ఈ మాటలు ప్రవక్తల ద్వారా పంపుతున్నాడు, లేదా తప్పు చేసినప్పుడైనా వెళ్ళి చెబుతున్నాడు అని అంటే దాని ఉద్దేశం ఏంటి చెప్పమంటారా? ఇంకా వారిని ప్రేమిస్తూనే ఉన్నాడని అర్థం. ఇంకా ప్రేమిస్తున్నాడు. దావీదు తప్పు చేశాడు, నాతాను ప్రవక్తను దేవుడు పంపాడు, అవునా? తప్పు చేసిన తర్వాత పంపించాడు. నాతాను ప్రవక్త వెళ్ళి దావీదుని గద్దించాడా? గద్దించాడు. గద్దించిన మరుక్షణమే దావీదు చేసిన పని ఏంటంటే దావీదు వెంటనే కుప్పకూలిపోయాడు, క్షమాపణ కోరుకున్నాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు, తప్పొప్పుకొని విడిచిపెట్టేశాడు. దావీదు చేసిన పని అండి అది. అంటే తప్పు చేసినప్పటికీ కూడా దావీదును కాపాడుకోవాలి. కారణం ఏంటంటే ఆయన ఎవరిని పోగొట్టుకునేటువంటి మనసున్నవాడు కాదండి ఆయన. ఎందుకంటే తొందరపడి చంపేస్తే పాతాళంలో కలకాలం అనుభవించే భయంకరమైన శిక్ష ఉందండి. అది మనకు అర్థమవుదు. ఇప్పుడు అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమైనా మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇక అలానే మనిషి దగ్గరికి పంపుతున్నాడండి. ఎవరిని? ప్రవక్తలు పంపుతున్నాడు, సేవకులు పంపుతున్నాడు. వెళ్ళిన ప్రవక్తలు గద్దిస్తున్నారు మనిషిని, ప్రజలను కూడా గద్దిస్తున్నారు, హెచ్చరిస్తున్నారండి. కానీ మనిషి ఏం చేశాడో చూస్తారా? ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఆ విషయాలు అక్కడ లేవు, ఇక్కడ ఉన్నాయి. ఏమంటే రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం ఏమంటే 9-10 వచనాలు. ఇశ్రాయేలీల ఎదుట నిలవకుండగా యెహోవా లయము చేసిన జనులు జరిగించినటువంటి చెడుతనమును మించిన చెడుతనము, వారిని మించిన చెడుతనము ఇతను చేయునట్లు మనషే వారిని రేపెను. మనషే వారిని భయంకరంగా ఇంకా పాడు చేశాడు. 10వ వచనం. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగు సెలవిచ్చెను. అంటే ప్రవక్తలు పంపించాడా? ఇమ్మీడియట్గా మీరు వెళ్ళిపోండి, ఎమర్జెన్సీ, మీరు వెళ్ళిపోయి చెప్పాలి వాళ్ళకు అనగానే వాళ్ళు వచ్చారండి. వచ్చి చెప్తున్నారు యూదా రాజైన మనిషి ఏమైన కార్యములు చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడుతనము కనపరిచి తాను పెట్టుకున్న విగ్రహములను యూదా వారు పాపం చేయుటకు కారకుడాయెను. కావున ఇంత చేసావు కాబట్టి, మనిషి ఇంత చేసావు కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీతో చెప్పమన్న మాట ఏమనగా వినువాని 2 చెవులు గింగురుమనునంత కీడు. అంటే ఈ మాట వినగానే 2 చెవులు గింగురుమంటాయి, 2 చెవులు పగిలిపోతాయి. ఎందుకు? మీరు చేసిన ఈ తప్పిదములకు, మీరు చేసిన పాపాలకు, కీడుకు దేవుడు రప్పించబోతున్న శిక్ష అంత భయంకరంగా ఉండబోతుంది. కీడు అది గింగురుమనునంతగా ఉంటుంది యెరూషలేము మీదికి, యూదా వారి మీదికి రప్పించును. 13. నేను షోమ్రోనును కొలిచిన నూలును, ఆహాబు కుటుంబీకులను సరి చూసినటువంటి మట్టపు గుండును, నూలు, మట్టపు గుండు, పల్లెము, ఈ పదాలు అక్కడ చూడండి, అక్కడ నూలు, మట్టపు గుండు, అలానే పల్లెము అన్నాడు. మట్టపు గుండు అనగా మీకు తెలుసు కదండి, ఎక్కువగా తాపి పని చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంటుంది కదా, కట్టే వాళ్ళకు. తాడు, ఆ తాడుకు చివరిలో ఒక బొంగరం లాగా ఉంటుంది. అది చేసే పని ఏంటంటే వాళ్ళు కట్టుకునేటప్పుడు లేదా కడుతున్నప్పుడు ఎప్పటికప్పుడు లెవెల్ సరి చేసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు ఎక్కడైనా తేడా వచ్చిందా వెంటనే దాన్ని తీసేస్తుంటారు, పడగొట్టేసి మళ్ళీ కడుతుంటారు. అంటే అది సరి చేసేది, అది తేడా వస్తే తీసేసేది. అలానే నేను షోమ్రోను చూశాను, కానీ షోమ్రోను సరిగా లేదు. ఏం చేశాను? మట్టపు గుండు పెట్టాను, షోమ్రోను సరిగా లేదు, తీసి అవతల పడేశాను. షోమ్రోను తీసేశాడు దేవుడు. తీసి పడేస్తే అష్షూరు వాళ్ళు వచ్చేసి మొత్తాన్ని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారని చెప్పుకున్నాం కదా. షోమ్రోను మొత్తం నాశనం అయిపోయింది. ఇశ్రాయేలు రాజ్యం అస్సలు లేకుండా పోయింది కదా. 10 గోత్రాలు చెదిరిపోయారు. అది కళ్ళ ముందు దేవుడు జరిగించినప్పటికీ కూడా యూదా వారైన మీరు ఎంత దారుణాలకు మీరు పాల్పడుతున్నారు అంటే రేపు యెరూషలేము పరిస్థితి కూడా ఇలానే ఉండబోతుందని ప్రవక్తలు పంపి చెప్తున్నాడండి ఆయన. ఒకడు పల్లెమును తుడిచిన తర్వాత దాన్ని ఎలా అయితే బొల్లించి పెడతాడు అంటే తలగ్రిందులైపోతుంది. ఇక తుడిచేస్తాడు అంటే దాని అర్థం ఏంటి? తుడిచిన తర్వాత బొల్లిస్తాడు అంటే మొత్తాన్ని కూడా యెరూషలేమును మొత్తం క్లీన్ చేయబోతున్నాడు, ఇక శుభ్రం చేయబోతున్నాడు అని చెబుతున్నాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పి నేను యెరూషలేమును తుడిచి వేసేదను అన్నాడు. ఈ మాటలు చెప్పగానేనండి, ఈ మాటలు చెప్పేసి మరియు నా స్వాస్థ్యములు శేషించిన వారిని త్రోసివేసి వారిని వారి శత్రువుల చేతికి అప్పగించేదను,
వారి శత్రువుల చేతికి అప్పగించేదను, వారి శత్రువుల చేతికి అప్పగించేదను. వారేం చేస్తారు? తమ శత్రువులందరి చేత దోచబడి నష్టము నొందుదురు. కారణం మనిషి యెహోవా దృష్టికి చెడు నడత నడిచి వారిని పాపములో దింపినది గాక. యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను అన్నాడండి. అంటే ఇక్కడ మనం ఏం చూడొచ్చు అన్నప్పుడు, మొట్టమొదటిగా మనం హిజ్కియా యొక్క పాపాలు అని మనం మాట్లాడుకున్నాం కదా. హిజ్కియా యొక్క పాపాలు అని చెప్పుకున్నాం. క్షమించండి, మనషే యొక్క పాపాలు అని మాట్లాడుకున్నాం మొదటి భాగం. మనిషి జీవితంలో రెండవది ఏమనుకున్నాము అని అంటే, మనిషిను దేవుడు ప్రేమించాడా? అవును. ప్రేమించడం అన్న మాటకు అర్థం ఏంటో చెప్పమంటారా? ప్రేమించడం అంటే గద్దించడం అని అర్థం. ప్రేమించడం అంటే గద్దించడం. ఎవరిని గద్దిస్తాం మనం? అందరినీ గద్దిస్తామా? ప్రేమించేవాడిని గద్దిస్తామా? ఏమండి, ఇంటి పక్కవాడు మనకు ఏ సంబంధం లేనివాడు, తిరుగుతుంటే తింటూ వాడు ఊరిమి, మనకేంటండి? మనం ఎవరిని ప్రేమిస్తున్నామో వారినే కదా మనం గద్దిస్తాం. అలానే ఇప్పుడు మనిషి యొద్దకు ప్రవక్తలు పంపి గద్దిస్తున్నాడు అని అంటే దేవుడు మనిషి పట్ల ప్రేమను చూపుతున్నాడా లేదా మీకు అర్థం కావాలి. మనిషిని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఇంకా ప్రేమిస్తున్నాడు అని అంటే, వాడిని మార్చుకున్నాం, సరి చేసుకున్నామని. ఏంటి ఇంత జరుగుతున్నా? కానీ ఇక్కడ మనిషి చేసిన తప్పేంటి చెప్పమంటారా? మనిషే ఎవరైతే వచ్చి గద్దించారో, ఎవరైతే తను సరి చేయడానికి ప్రయత్నం చేశారో వారిని చంపించేశారట. అందుకే యెరూషలేమును ఈ కొన నుంచి, రాజుల గ్రంథంలో చదువుకున్నాం కదా, ఈ మూల నుంచి ఆ మూల వరకు మొత్తం దేనితో నింపేశాడట? రక్తంతో తడిపేశాడటండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇందులో యెషయా గారు, అంటే యూదులకు సంబంధించిన వేరే గ్రంథాలు ఉన్నాయని చెప్పాను కదా మీకు. అందులో యెషయా గారి గురించి యెషయా మరణం గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, వీడి చేతిలో నుంచి తప్పించుకొని పోతున్న యెషయాను మరీ పట్టుకొని ఆయన ఏదో ఒక చెట్టు త్వరలోకి వెళ్ళి దాచుకుంటే రంపముతో మొత్తాన్ని కూడా కట్ చేసి పడేశాడట. ఎవరు? ఈ మనిషి. అందుకే టైటిల్ కూడా మీరు చూశారు, యెషయాను చంపిన మనిషి చరిత్ర అని. ఆ కాలంలోనండి, ఇతని కాలంలోనండి ప్రవక్తను చంపేశారా? చాలామందిని చంపేశాడు. కానీ విషయం ఏంటంటే, దేవుడు ఇంకా వదిలిపెట్టట్లేదండి. మనిషిని దేవుడు ఇంకా విడిచిపెట్టట్లేదు. ప్రేమించాడు కనుకనే సేవకులు పంపించాడు. అయినప్పటికీ కూడా వాడిలో మార్పు రాలేదు. ఇప్పుడు దేవుడు నెక్స్ట్ ఏం చేశాడో తెలుసా? శిక్ష అమలు చేస్తున్నాడు. ఎవరికి? మనిషికు. ఇప్పుడు నెక్స్ట్ మూడవదిగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే శిక్ష. ఏంటి శిక్ష అన్నప్పుడు, వెంటనే దేవుడు అష్షూరుని లేపాడు. అష్షూరు రాజును లేపాడండి. ఏమండి? అష్షూరు రాజును లేపాడు. ఇంతకీ ఇతని కాలానికి వచ్చేటప్పటికి అప్పుడు అష్షూరు రాజు ఎవరున్నారు అంటే, మనం చదువుకున్న కదా సన్హెరీబు తర్వాత ఏసర్హద్దోను రాజు అవుతాడని చెప్పుకున్నాం మనం రాజుల గ్రంథంలో. ఇతని తర్వాత ఎవరి తర్వాత? సన్హెరీబు తర్వాత ఏసర్హద్దోను రాజు అవుతాడు అష్షూరు సామ్రాజ్యానికి. ఈ ఏసర్హద్దోను తర్వాత ఇప్పుడు ఈ మనిషి గారి కాలానికి అష్షూరు రాజుగా ఉన్న వ్యక్తి, మనకు బైబిల్లో లేదు ఆ పేరు, చరిత్రలో ఉన్న పేరు ఏంటంటే అష్షూర్ బనిపాల్. ఎవడు? అతని పేరు ఏంటంటే అష్షూర్ బనిపాల్. ఆ రాజు పేరు అష్షూర్ బనిపాల్. అష్షూర్ రాకింద బావత్తు బనిపాల్, అష్షూర్ బనిపాల్ అతని పేరు అనమాట. ఓకే, అతను వచ్చాడు ఇతని మీదికి, యోధా మీదికి, మనిషి దగ్గరకు వచ్చాడు. మనిషిను బంధించాడు. ఎలా అంటే, అష్షూరీలు ఎలా బంధించి తీసుకెళ్తారో తెలుసా అండి? అష్షూరీలు ముక్కుకు రంధ్రం చేసి ఆ ముక్కుకు ఒక పెద్ద రింగు తొడిగి ఆ రింగుకు పెద్ద గొలుసులు తగిలించి ఆ తర్వాత కాళ్ళ చేతిలో కూడా గొలుసులు కట్టేసి లాక్కొని వెళ్ళిపోతారు. అంటే ముక్కుకు గొలుసు తగిలించి లాక్కొని వెళ్ళిపోతున్నారు అని అంటే చాలా రాక్షసంగా ఉంటుందండి, చాలా క్రూరంగా ఉంటుందండి. అమ్మో, చాలా క్రూరంగా ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలకు ముక్కు పొడిపించడం అంటారు చూసారా, ముక్కుకు రంధ్రం చేయటం ఎంత బాధగా ఉంటుందంటే. అలాంటిది పెద్దవాడైన తర్వాత 40 ఏళ్ళకి ఈయనకు ముక్కు పొడిచారనమాట. అప్పుడు ఈయనకు ఆ కార్యక్రమం అప్పుడు జరుగుతుందన్నమాట ఇతనికి. ఎవరికి? మనిషి గారికి. పెద్ద గొలుసు పెట్టి లాక్కొని వెళ్ళిపోతున్నారటండి. ఎక్కడ తీసుకెళ్లారు తెలుసా? బబులోనికి తీసుకెళ్లారండి. బబులోన్ ఎక్కడుంది తెలుసు కదా, మ్యాప్లో మీరు చూసారు కదా నిన్న. ఎక్కడో కింది భాగంలో ఉంటుంది. అష్షూరు నీనివే పైన ఉంటే ఇది కంప్లీట్గా కింది భాగంలో మనకు కనబడుతుంది, సౌత్లో కనబడుతుందండి బాబేలు బబులోను అని.
అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ బబులోను రాజు కస్టడీలో పెట్టేశారండి, అతని పరిధిలో పెట్టేశారు. అప్పుడు బబులోను కూడా అష్షూరు కిందనే ఉందని, ఇంకా బబులోను ఇంకా అది బలపడలేదు ఇంకా అప్పటికి. అంటే ఎంత దారుణం అంటే, ఎంత అవమానం అంటే ఏంటి, యూదా రాజ్యానికి రాజుగా ఉన్న వ్యక్తి ముక్కుకు రంధ్రం చేసి ముక్కుకు రింగు తొడిగి ఆ రింగు నుంచి గొలుసులు తీసి ఒళ్ళు నిండా గొలుసులతో బంధించి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు అని అంటే, అబ్బా ఎంత అవమానం అండి రాజుకది. ఎంత అవమానం చెప్పండి, ఎంత ఘోరం, ఎంత దారుణం. మళ్ళా చెప్తున్నాను, ఆ రోజు ప్రవక్తలు వచ్చి మనిషిని గద్దించినప్పుడు లోబడి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా, ఇతనికి ఇంత దూరం వచ్చేది కాదు కదా. దేవుడు ముందు గద్దిస్తాడు, లోబడు, ఆ తర్వాత శిక్ష నీకు ఉండదు. కానీ దేవుడు శిక్ష అమలు చేస్తాడు తర్వాత. మీకు ఎప్పుడు చెప్పాను, శిక్ష అమలు చేసిన శిక్షలో కూడా ఏముందో తెలుసా, ప్రేమ. మన పిల్లల విషయం మనం మాట్లాడుకుందామండి. పిల్లలు తప్పు చేశారండి, ముందే చేస్తే తప్పు చేస్తుంటే గద్దిస్తాం, కల్లెర చేస్తాం, ప్రేమ కనుక. వాడు గద్దించినా వినలేదనుకోండి, వెంటనే బెత్తం తీసుకుంటాం, బెత్తంతో పళ్ళ కొట్టేస్తూనే ఉంటాం వాళ్ళని. దీంట్లో కూడా ఏముంది చెప్పండి, పగుందా మీ పిల్లల మీద? మీకేమైనా పగ కాదు, మరి ఏముంది? ప్రేమ. అంటే మీ పిల్లలు మీరు గద్దించడంలో ప్రేమ, వారు శిక్షించడంలో కూడా ప్రేమ. కనీస దెబ్బల ద్వారా అయినా శిక్ష ద్వారా అయినా వాడు మారితే చాలు అని ఒక తల్లిగా తండ్రిగా మనం ఎలా ఆశపడతామో, దేవాది దేవుడు కూడా అదే. ముందు గద్దించు అన్నాడు, గద్దించాడు ప్రవక్తలు వెళ్ళి. కానీ గద్దించిన వారి మాటను కూడా పెడచెవిన పెట్టి వాళ్ళు కూడా చంపటానికి కూడా వెనక తీయని మనుష్యను దేవుడు వదిలిపెట్టట్లేదంటే, అయినా వీడికి ఎలా బుద్ధి వస్తుందో చూస్తున్నాడు. ఆఖరికి శిక్ష అమలు చేయడానికి అష్షూరు రాజును పంపాడు, వచ్చాడు, గొలుసులతో బంధించాడు, బబులోను తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడ చెరలో పెట్టిన తర్వాత ఏంటి, రాజుగా ఎలాంటి వైభవం ఉంటుంది చెప్పండి, రాజుగా ఎలాంటి భోజనం ఉంటుంది, రాజుగా ఎలాంటి పరుపు ఉంటుంది, రాజుగా ఎంతమంది ప్రజలు ఉంటారో, అబ్బబ్బబ్బ, రాజుగా ఎలాంటి సుఖాలు ఉంటాయి చెప్పండి. కానీ ఇప్పుడు ఒక ఖైదీగా, ఒక నేరస్తుడిగా పట్టబడిన తర్వాత తీసుకుని వెళ్ళి ఖైదీగా జైల్లో పెడితే వాడి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది చెప్పండి. చేతులకు కాళ్లకు సంకెళ్ళు వేసి పడుకోవడానికి సరైన అవకాశం లేక, తినడానికి తిండి లేక, తాగడానికి సరైన నీళ్లు లేక, ఆ ఇరుకు గదిలో వాడిని పెట్టి బంధించిన తర్వాత మనిషిను అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు మనిషికు. అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడు ఆ మనిషికు. అవునప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చాడని మనిషికు. ఈ విషయాన్ని రాజుల గ్రంథకర్త రాయలేదని చెప్పదలుచుకోలేదు ఎందుకో, కానీ దినవృత్తాంతాల గ్రంథకర్త రాశాడు ఆ విషయాన్ని. ఏంటి, మనిషి మారిపోయాడా? అసలు ఆశ్చర్యంగా ఉంది కదండి. అసలు మారతాడని అనుకున్నామా? విచిత్రమని చెప్పమంటారు. అందరు రాజులకి ఇతని రాజులకి, అందరు రాజుల ముందు బాగున్న తర్వాత చెడిపోయారు. అందరు రాజులు ఎలా ఉన్నారు? ముందు బాగున్నారు, తర్వాత చెడిపోయారు. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి మాత్రం స్పెషల్ ఏంటంటే, వీడి జీవితంలో ముందు చెడ్డోడు, తర్వాత మంచోడు. చూస్తారా ఇప్పుడు ఆ విషయం? చూద్దాం. ఏమంటే రాజుల 2వ గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 33:11 నుంచి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులు వారి మీదకి రప్పించిన మనిషి తప్పించుకుని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోను తీసుకుని పోయిరి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, దేవుడైన యెహోవాను బతిమాలుకుంటున్నాడు, ప్లీజ్ 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 అని. చాలా తగ్గిపడి పోనీలేండి, వాళ్ళకి అప్పుడైనా బుద్ధి వచ్చిందండి. ఇప్పటికీ బుద్ధి తెచ్చుకొని అజ్ఞానులు, బుద్ధిహీనులు ఇప్పటికీ లేరా? ఇప్పటికీ లేరా? ఇప్పటికీ ఉన్నారు. ఆడ యెహోరాము అండి, కడుపులో జబ్బండి, ఆశ అండి, కాల్లో పుండండి, చివరిలో మారలేదండి. కానీ వీడు చూసారా? ప్రియులారా, ప్లీజ్, మాటలతో మీరు మారితే అంత దూరం వెళ్ళాల్సిన పని ఉండదు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత మారదామని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, కానీ చెప్పలేం కదా. వాడికైతే దేవుడు అవకాశం ఇచ్చాడు, మరి నీ లైఫ్ టైం ఎంతో తెలియదు. అలా అని అక్కడ దాకా వెళ్ళటం అవసరమా చెప్పండి? అక్కడ దాకా వెళ్ళటం అవసరం? కాలు విరగొట్టాలని నీకు చెప్పు, చేతులు తీసేయాలని నీకు చెప్పు, నీ కళ్ళు పొడి చేయాలని చెప్పు దేవుడు. నీ కాలు విరగొట్టి చేతులు తీసేసి కళ్ళు పొడి చేస్తే అప్పుడు మారదాం అనుకుంటున్నావా? ఏదో తప్పు చేసేసి ఏమంటే నీ పేరు పెద్ద పేపర్లో, టీవీలో, ఆ తర్వాత మారదాం అనుకుంటాను. జైల్లోకి వెళ్ళిన తర్వాత అవసరమా? ఆ పరిస్థితి అవసరమా? వద్దు. మీకు తెలుసు కదండి దేవుడు ఎలాంటి వాడంటే, ఎలా నేను మార్చుకోవాలి. ఎందుకంటే దుష్టుడు తన దుష్టత్వం చేత మరణించుట దేవుని సంతోషమా అంటాడు. ఒక మాట చదువుకుందామా? ఇర్మీయా గ్రంథం, ఏమండి,
క్షమించండి, ఏజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, ఏజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, ఏజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 26 నుంచి 28 వచనాలు. ఎందుకంటే సరిగ్గా ఇతని కోసమే చెప్పబడ్డాయా ఈ మాటలు అన్నట్టుగా ఉంటుందండి. ఏమండి, ఏజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 26 నుంచి చదవండి. ఏమంటున్నాడండి ఆయన? నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన అతడు తానిని బట్టి మరణము నొందును, తాను పాపము చేయుటను బట్టే కదా అతను మరణం నొందుతున్నాడు. అయితే 27, మరియు దుష్టుడు తాను చేయిచు వచ్చిన దుష్టుడే మనిషే. దుష్టుడు తాను చేయిచు వచ్చిన తన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయిచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. ఇది కరెక్ట్గా మనిషి జీవితానికి అప్లై అవుతున్నటువంటి మాట అండి. ఏమండి, మరి మనిషే నిజంగా మారాడంటారా లేదా నటించాడంటారా? ఆ సమయానికంటే ఒరిజినల్గా మారాడండి. ఒరిజినల్గా హార్ట్ఫుల్గా మారాడు. మరి మారితేనండి క్రియలు ఉండాలి కదండి. మీరు అంటారేమో నెక్స్ట్, అంతే కదా, మారాడు అని చెప్పడానికి క్రియలు ఉండాలి కదా, మారాడు అని చెప్పడానికి పనులు చేసి చూపించాలి కదా. కనుక అతని క్రియలు, అతని పనులు మనం తర్వాత చదువుకుందామా? అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడిని యెహోవాను బతిమాలుకుని తన పితరులు దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా ఏ దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకున్నాడు. వెరీ గుడ్. దేవుడు మళ్ళీ తీసుకొచ్చాడట. ఈరోజు మనిషి జీవితాన్ని బట్టి నేను మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ ఇప్పటికే మీరు తప్పు చేస్తుంటే ఈ మాటల చేత హెచ్చరించబడిన వారు, గద్దించబడిన వారికి తప్పును సరిచేసుకోండి. అలా సరిచేసుకుంటే, మనస్ఫూర్తిగా దేవుని మీరు బతిమాలుకుంటే, మనస్ఫూర్తిగా మీరు పశ్చాత్తాపడితే దేవుడు మీకు ఇచ్చే ఆ గొప్ప అవకాశం అని తెలుసా? మీరు పోగొట్టుకున్న స్థానం ఏదైతే ఉందో మళ్ళీ దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చి ఆ స్థానంలో దేవుడు కూర్చోబెడతాడు. ఎందుకంటే మనిషే కంటే ఘోరమైనటువంటి తప్పిదాలు చేశారా మీరు? మనిషే కంటే దుష్టులుగా మీరు మారిపోయారా? లేదే. అంత దుర్మార్గతలో, అంత దుష్టత్వంలో ఉన్న మనిషే విషయంలోనే దేవుడు మారిపోతే తీసుకొచ్చి మరలా స్థానంలో కూర్చోబెట్టినప్పుడు మీకు దేవుడు ఇవ్వడం అవకాశం. కానీ మీరు తగ్గరు కదా. మనిషి కోసం ఆ మనుషుల ముందుకు వెళితే ఆయన ఏమనుకుంటాడు, ఈయనేమనుకుంటాడు, ఆ అక్క ఏమనుకుంటాడు, ఈ అన్న ఎవరు ఏమనుకుంటే నీకేంటి చెప్పు? వద్దు. అన్ని పక్కన ఎవరు ఏమనుకుంటారో వద్దు. నిజంగా నీలో పశ్చాత్తాపం, నిజంగా నీలో రిపెంటెన్స్, మారు మనసు నీలో కలిగితే దేవుడి ఎదురు తగ్గించుకో. నువ్వు చక్కగా వచ్చేసేయి. నువ్వు అలా రాగలిగితే మనిషికు దేవుడు ఏ స్థానం ఇచ్చాడో మరలా నీది అదే స్థానం దేవుడు ఇస్తాడు. నేను కాదు, ఎవరు కాదు. ఇది దేవుడు మాట అండి. ఇది దేవుడు ఇస్తున్న అభయం అండి. ఇది అయిన తర్వాత దావీదు పట్టణము బయట ఏమండి ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పడమరలో ఏంది మత్స్యపు గుమ్మము వరకు ఓపేరు చుట్టూ ఎత్తుగల గోడను కట్టించాడట. ఆహా, యెరూషలేము మందిరం దగ్గర పెద్ద గోడ కట్టించేశారటండి. సంస్కరణలు జరుగుతున్నాయి ఇక్కడ, చూసారా? అంటే ముందు చేసిన పాపాలు, ఆ పాపాల విషయంలో దేవుడు పాపం చేస్తున్నప్పుడు దేవుడు ప్రేమించి సేవకులను వెళ్ళి గద్దించడం, ఆ గద్దింపు కూడా లోపడకపోయి ఎన్నిసార్లు గద్దించడం తిరిగి లోపడడం హఠాత్తుగా అన్నట్టుగా గద్దించిన లోపడకపోయేసరికి దేవుడు నెక్స్ట్ ఏం అమలు చేశాడు? శిక్ష తర్వాత అతనిలో వచ్చింది ఏంటి? మార్పు తర్వాత అతను చేసిన పని ఏంటి? ఆ పనులన్నీ కూడా సంస్కరణలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇజికే జీవితం ఏమండి, ఇతని మనిషి జీవితాన్ని మనం మొత్తంగా 5 భాగాలుగా మనం చెప్పుకుంటే, ముందు అతని పాపాలు చెప్పుకున్నాం, ఆ తర్వాత దేవుడు అతని పట్ల చూపించిన ప్రేమ, ఆ ప్రేమలో అతని దేవుడు వేసిన శిక్ష, ఆ తర్వాత అతనిలో కలిగిన మార్పు, ఆ మార్పు తర్వాత అతను చేసిన పనులు, సంస్కరణలు 5. ఏమండి, బలమైన పట్టణాలు కట్టించాడట సేనాధిపతులు. అంటే యూదా దేశానికి బలమైన పట్టణాలు కట్టించేసి ఒక్క పట్టణంలో ఒక సేనాధిపతిని పెట్టాడట. మరి యెహోవా మందిరం నుండి అన్య దేవతల విగ్రహాలన్నీ తీసేశాడట. అంతేకాదు, తీసేసి మొత్తాన్ని ఏమండి దేవాలయం మొత్తాన్ని బాగు చేశాడట. ఆ దేవత విగ్రహం లాగి పడేశాడట. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇదే కదండి కోరుకున్నాం మనం. అంటే అతనిలో మార్పు వచ్చేసిందని చెప్పడానికి. అంతేకాదండి, ఇంకేం ఆజ్ఞించాడు తెలుసా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను సేవించండి యూదా వారందరికీ ఆజ్ఞించాడు. లేదు మీరంతా కూడా యెహోవా దేవుని సేవించాలి అని చెప్పి అందరికీ కూడా ఆయన ఆజ్ఞను జారీ చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా 17లో జనులు ఉన్నత స్థలం బలులు అర్పించు వచ్చారు, కానీ అర్పణలు దేవుడైన యెహోవాకే ఇచ్చేశారట. ఏమని ఇలా మనం చదువుతూ ఉంటేనండి, మనిషే మారిపోయాడా? మారిన మనిషే.
ఓకే, మార్పు చెందిన మనిషి జీవిత చరిత్ర. చంపించేశాడు. కానీ అలాంటి వ్యక్తికి కూడా దేవుడిచ్చిన అవకాశం ఉంది. అలాంటి వ్యక్తికి కూడా ఎందుకండి అంటే మారాలి. దేవుడు నీకు ఇచ్చే అవకాశం మారు. అయ్యో నా జీవితం ఇలా నువ్వేం బాధపడకు. దేవుడు ఎదుట నువ్వు మోకరించి కన్నీళ్లతో దేవుడిని అడిగితే దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడు. కానీ మళ్ళీ నువ్వు ఆ తప్పు చేయకూడదు. ఇక మళ్ళీ నువ్వు పాపం జోలికి వెళ్ళకూడదు. వెళ్ళలేవు వాక్యంతో నీ సహవాసం ఉన్నప్పుడు. ఏమండి, ఇలా ఆఖరికి వెళ్ళేటప్పటికి 20 వచనం, మనిషే తన పితరులతో కూడా నిద్రించి తన నగరునందు పాతి పెట్టబడెను. అక్కడ ఉజ్జా అని చెప్పాడు. తన నగరు ఉజ్జా అనేటువంటి పేరులో తన నగరు ఉంది అని, ఆ ఉజ్జా నగరులో పాతి పెట్టబడే రాజుల గ్రంథంలో ఉంది. ఇక్కడ కేవలం తన నగరునందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను అన్నాడు. ఇప్పుడు ఎవరు రాజాయరట? ఆమోను. చూద్దాం 21. ఇప్పుడు ఆమోను గురించి 2 మాటలు చెప్తానన్నాను కదా, ముగించేసుకుందాం. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏళ్ల వాడే యెరూషలేములో 2 సంవత్సరాలు ఏలాడు. అంటే ఆమోను అధికారంలోకి వచ్చినప్పటికి ఎంతకాలం ఏందట? ఆయన 22 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. ఎంతకాలం పరిపాలించాడు? 2 సంవత్సరాలు పరిపాలించాడు. అతను తన తండ్రి అయిన మనిషే నడిచినట్లే యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. తన తండ్రి అయిన మనిషే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటిని బలులు అర్పించు పూజ. అయ్యయ్యో, మరలా చరిత్ర రిపీట్ అవుతుంది. మరలా సేమ్ అంటే ఆ తండ్రి ప్రారంభంలో ఏదైతే చేశాడో మనిషే అవే ఈ కొడుకు అవే చేస్తున్నాడు. ఇడికి బుద్ధి రాలేదండి. చివరిలో మారడు కదరా మామూలు నీ తండ్రి, నువ్వు మారవా? నేను మారను అంటున్నాడండి. ఎవరు? ఆమోను. అదే చేశాడట ఇతను కూడా. తన తండ్రి అయిన మనిషి గుణపడినట్లు అంటే గుణం మారిపోయినట్లుగా యెహోవా సన్నిధిని పశ్చాత్తాపడక, పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయించి వచ్చాను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి, ఎవరు? ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి చేయండి అతన్ని చంపేశారు. అంటే నాకు తెలుసండి, యూదా రాజుల చరిత్రలో కుట్రలో భాగంగా చంపబడిన రాజు వీడే. ఎవరు? ఆమోను. చంపబడిన వాడుగా కనబడుతున్నాడు ఇక్కడ. అందరూ చనిపోతే ఇతను మాత్రం చంపబడ్డ రాజుగా కనబడతారు. ఎలా చంపేశారు? కుట్ర చేసి చంపారట. ఈ కుట్రలన్నీ కూడా మనకి ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో కనబడతాయండి. మనకి ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో కనబడుతుంటాయి. ఎక్కువ మంది కుట్ర చేసి చంపేస్తుంటారు అక్కడ ఇశ్రాయేల్ రాజులు ఒకరి తర్వాత ఒకరు. ఇక్కడ మాత్రం యూదా రాజులలో ఈ ఆమోను కుట్రలో భాగంగా ఇతను చనిపోవటం అనేది జరిగింది. అయితే వెంటనే వాళ్ళు ప్రజలు ఏం చేశారంటే ఆ ఆమోనుకు పుట్టిన కుమారుడైనటువంటి యోషియాను అతన్ని రాజుగా తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారట. అతన్ని కుట్ర చేసి చంపిన వాళ్ళందరినీ వీళ్ళు చంపేశారట. ఇప్పుడు యోషియా అధికారంలోకి వచ్చాడు. ఎప్పుడు అధికారంలోకి వచ్చాడు యోషియా అంటే 8 ఏండ్ల వాడై అన్నట్టు. చూసారా, యోషియా 8 సంవత్సరాల వయసులో రాజు అవ్వటం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఆమోనంతకాలం 2 సంవత్సరాలు. అంటే తండ్రిని చూసి ఏమి నేర్చుకున్నాడు వీడు? తండ్రిలో ఉన్న దుష్టత్వాన్ని చూశాడు తప్ప మంచిని చూడలేకపోయాడండి. మారింది చూడలేకపోయాడు, చెడునే చూశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, తండ్రులుగా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. కొన్ని మంచి కొన్ని చెడు మీ జీవితంలో ఉన్నాయనుకోండి, పిల్లలు మంచి సెలెక్ట్ చేసుకుంటారో తెలియదు, చెడు సెలెక్ట్ చేసుకుంటారో తెలియదు. ఒకవేళ వారు చెడునే చూసి, అందులో పిల్లలకు ఉన్నటువంటి మనసు ఏంటంటే సహజంగా మనిషిలో ఉన్న గుణం ఏంటంటే మంచి కన్నా ఎక్కువగా చెడునే వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు కదా, చెడునే ఎక్కువగా ఆకర్షించుకుంటారు కదా, చెడు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు కదా. అటువంటిప్పుడు నేను మంచిగా ఉంటానండి, చెడుగా ఉంటానండి, అప్పుడప్పుడు అవి చేస్తాను ఇవి చేస్తానన్నారు అనుకోండి, మీ పిల్లలు ఒకవేళ అవే నేర్చేసుకుంటే ఆమూలాగానే అయిపోతుంది అర్ధాంతరంగా జీవితం. ఏమండి, 22 ఏళ్ళ వయసులో రాజు అయ్యాడు. 2 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలకి చచ్చిపోయాడా? ఇది 24 ఇయర్స్కే. అంటే యూదా రాజుల చరిత్రలో అత్యంత తక్కువ కాలం పరిపాలించిన వాడు కనపడతారు. ఇప్పటి వరకు మాట్లాడుకున్న వాళ్ళలో, ఆ తర్వాత వస్తారనుకోండి, కానీ ఇప్పటి వరకు మాట్లాడుకున్న వాళ్ళలో తక్కువ కాలంలో అతి చిన్న వయసులో చనిపోయినటువంటి రాజుగా ఎవరు కనబడుతున్నారు? ఆమోను. ఇది ఆమోను రాజు చరిత్ర, మనిషే చరిత్ర. ఓకే ప్రియులారా, మరి ఇప్పటి వరకు విన్న ఈ మాటలన్నింటినీ బట్టి మీరు కూడా ఒక మంచి ఆలోచన నిర్ణయం తీసుకొని వారి జీవితం లాగా మన జీవితాలు ఉండకూడదని మీరు ఆలోచించి చక్కగా మీ జీవితాలను సరిచేసుకుంటారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. ఇక ఎవరైతే మొదటిసారిగా ఈ ఛానల్ ద్వారా లైవ్ చూస్తూ వాక్యాన్ని వింటున్నారో మీ అందరికీ గమనిక. తప్పనిసరిగా మీరు మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే మీరు ముందుగా చేయవలసిన పని వెంటనే ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం, అలానే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయటం. అంతేకాదు ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకు చెప్పిన పాఠంలో నుంచి ప్రశ్నలు బైబిల్ వరల్డ్ అనేటువంటి వాట్సాప్ గ్రూప్లో అడగటం జరుగుతుంది. 10 గంటల లోపు ఆ సమాధానాలన్నింటినీ కూడా చూడకుండా రాసి పంపించాలి.
కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాకు ప్రశ్నలు కావాలి అంతే, బైబిల్ వరల్డ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ కూడా జరిగే కార్యక్రమాల విషయాలన్నీ మాకు తెలియాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ పేరు, మీ ఊరు, మీ నెంబరు మెసేజ్ మీరు ఆ గ్రూప్లో ఆ నెంబర్లకు మీరు చేయగలిగితే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇక గమనిక, రేపు ఉదయం పరీక్ష ఉండదు. ఈ విషయాన్ని గమనించండి. రేపు ఉదయం పరీక్ష ఉండదు. రేపు ఆదివారం కనుక మరి మీరంతా కూడా చర్చిస్కి వెళ్ళేటువంటి పనిలో బిజీగా ఉంటారన్న ఉద్దేశంతో రేపు ఉదయం పరీక్ష ఉండదు, ఆదివారం ఉదయం. అలానే రేపు మధ్యాహ్నం లైవ్ కూడా ఉండదు. రేపు రాత్రికి మళ్ళీ మనం 8 గంటలకు లైవ్లో కలుసుకుంటాం. రేపు నైటు కన్నీటి ప్రవక్త ఇర్మియా జీవిత చరిత్ర, రేపు రాత్రికి ఇర్మియా చరిత్రను మనం మాట్లాడుకుంటాం. కనుక రేపు మధ్యాహ్నం లైవ్ ఉండదు. ఈ విషయాన్ని గమనించండి. కారణం, అందరూ చర్చిస్కి వెళ్ళాలి, అందరూ సహవాసంలో పాల్గొనాలనేటువంటి ఒక ఉద్దేశంతో లైవ్ అనేది ఆపడం జరుగుతుంది కనుక ఈ విషయాన్ని గమనించండి. ఇక మరి జరిగినటువంటి పరీక్ష ఏమండి, ఎగ్జామ్ నెంబర్ ఎంత చూపించండి స్క్రీన్ మీద త్వరగా. ఎగ్జామ్ నెంబర్ 22 అండి. ఎగ్జామ్ నెంబర్ 22. దీంట్లో 10కి 10 సరైనటువంటి సమాధానాలు రాసి పంపించిన వారి పేర్లు మాత్రమే నేను చదువుతాను. మిగతా వాళ్ళవి మీకు స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంశం వచ్చేసి హిజ్కియా చరిత్ర అండి. హిజ్కియా చరిత్రలో 3వ భాగం అది. ఆ 3వ భాగం నుంచి అడిగిన ప్రశ్నలకు అన్నింటికీ కరెక్ట్గా సమాధానాలు పంపించిన వారి పేర్లు: బెంజమిన్ ప్రత్తిపాడు, ప్రవీణ్ కుమార్ కోసికి, జాన్ కాకినాడ, జాన్సన్ కుమార్ నెల్లూరు, ఆకాంక్ష కనిగిరి, పెద్దిరాజు రాజమండ్రి, జ్యోష్ణలత గుంతకల్, సుజాత రాజమండ్రి, ఏంజల్ ఏలూరు, అరుణ్ రాజేష్ రాజమండ్రి, అలానే దివ్య వినుకొండ, రోషయ్య గుంటూరు, రాధమ్మ దువ్వ, ప్రేమ్సాగర్ ప్రతిపాడు, నోవాహు ప్రతిపాడు, నాగన్న చిలకలూరుపేట, మధు గుంటూరు, అక్షయ్ గుంటూరు, సిద్ధు గుంటూరు, మౌనిక కాకినాడ, విజయ్ కుమార్ చిలకలూరుపేట, దేవప్రసాద్ కొత్తపట్నం, అమృత్ వెంకటేష్ ప్రకాశం, గిజ్యోను ప్రకాశం, కీర్తి ప్రకాశం, బజారి కర్నూలు, నాగేశ్వర చిలకలూరుపేట, వెన్నెల వైజాగ్, ప్రవళిక చిలకలూరుపేట, ముత్తు తెల్లదేవరపల్లి, రాజేంద్ర భీమవరం, కీర్తి రాజమండ్రి, మల్లేశ్వరి చిలకలూరుపేట, దీపికా లాజరస్ హైదరాబాద్, సోని కర్ణాటక, సౌజన్య ఖమ్మం, రీనా ఖమ్మం, ఉమా సైదులు ఖమ్మం, కిషోర్ చిన్నమండవ, సుజ్ఞానం భీమవరం, అరుణ్ రాజేష్ రాజమండ్రి, ఆనంద్ పాల్ వికారాబాద్, లక్ష్మీమోహన్ అశ్వాపురం, పాల్ రత్నాకర్ వికారాబాద్, రాహేల్ ఖమ్మం, రాజ్కుమారి తిరువూరు, సిహెచ్ నీలిమ మదిర, అరుణోదయ మొండికుంట, సిహెచ్ లేయ మదిర, విఘ్నేశ్వరి వికారాబాద్, ప్రియాంక ఖమ్మం. సెకండ్ ప్లేస్ అంటే 9 సరిగ్గా పంపించిన వారి పేర్లన్నీ మీకు స్క్రీన్ మీద, మిగతా వాళ్ళవి రాలేదు అని అంటే స్క్రీన్ మీద మీకు కనిపిస్తాయి. సెకండ్ ప్లేస్ 9 కరెక్ట్గా పంపించిన వాళ్ళు. దయచేసి ఇంకొక విషయాన్ని గమనించండి. ఎవరైతే నేను చెప్పిన పాఠాలు రాయాలని ఆశపడుతున్నారో చాలామంది రెస్పాండ్ అవుతున్నారు, పంపిస్తున్నారు. మీరు పంపించే వాళ్ళు దయచేసి మరొకసారి చెప్తున్నాను, పాఠాన్ని మీరు నోట్స్లో రాసుకున్న విధంగా కాకుండా ఆ పాఠాన్ని అంతటి కూడా డిస్క్రిప్షన్గా, అంటే చాలా వివరణాత్మకంగా ఆ పాఠాన్ని మీరు సపరేట్గా మీరు రాసి నాకు పంపించే ప్రయత్నం చేయండి. అది ఒక బైబిల్ అవగాహన కార్యక్రమంలో పాఠాలు కావచ్చు, చరిత్రకు సంబంధించిన పాఠాలు కావచ్చు, ఇంకా పౌలు గారి ప్రయాణాలకు సంబంధించింది కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఏది రాసినా కానీ ఒకటి ఎగ్జాంపుల్గా నేను మీకు చెప్పాను కనుక శాంపుల్గా దానిని మీరు రాసి పంపించే ముందు వివరణాత్మకంగా మీరు నాకు ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు రాసి నాకు పంపించగలిగితే, మీరు పంపించేటప్పుడు కూడా ఫోటోలు కంటే కూడా స్కాన్ చేసి, ఆ స్కాన్ చేయటం ఎలా, మా దగ్గర స్కాన్ లేదు కదా కనుక మీకు మొబైల్లోనే ఆండ్రాయిడ్ మొబైల్లోనే స్కానింగ్ ఆప్షన్ ఒక యాప్ ఉంటుంది, క్యామ్ స్కానర్ అని ఒక యాప్, అది మీరు డౌన్లోడ్ చేసుకొని దాంతో మీరు స్కాన్ చేయటం వలన ఏంటంటే చాలా క్లియర్గా అక్షరాలు కనబడతాయి, దాన్ని టైపింగ్ చేయడానికి ఉంటుంది. ఇంకొక విషయం కూడా ఏంటంటే, తెలుగు టైప్ చేయగలిగినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి తెలుగుని బాగా టైప్ చేయగలనన్నా అని అనుకుంటే ఈ విషయంలో దయచేసి మీ సహకారాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము రోజు లైవ్ ఇచ్చే కార్యక్రమాలు, ఎడిటింగ్, ఈ పనిలో మేము ఉంటాం కనుక వీటిని మళ్ళీ మేము టైప్ చేయడం అనేది మాకు భారంగా ఉంటుంది కనుక ఎవరైనా టైప్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ విషయంలో మీరు మాతో షేర్ చేసుకుంటారని కూడా నేను ఆశపడుతున్నాను. ఈ అవకాశాన్ని మీకు ఇస్తున్నాను కనుక మరి మీరు ఎవరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మాకు తెలియచేయండి, ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ. ఓకే, మళ్ళీ తిరిగి రేపు సాయంత్రం 8 గంటలకు మళ్ళీ తిరిగి మనం లైవ్లో కలుసుకుందాం. అప్పటి వరకు మరి మీకు వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అవి వాట్సాప్ మెసేజెస్, షార్ట్ మెసేజ్ కావచ్చు, 1 మినిట్ మెసేజ్, స్టేటస్ మెసేజ్ కావచ్చు. షార్ట్ మెసేజ్ అంటే ఈ కొత్త మెసేజ్లు అన్నీ కూడా చిన్నవి 5 నిమిషాలు 4 నిమిషాలు అన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈరోజు కూడా ఒక మంచి అంశంతో అప్లోడ్ చేశారు.
సండే ఆరాధనకు మానుకునే వారందరి కోసం ఈరోజు మాట్లాడిన 5 నిమిషాల మెసేజ్ అది ఉంది. దీంట్లో మళ్ళీ రేపు మార్నింగ్ షార్ట్ మెసేజ్ 1 మినిట్ కూడా రేపు మార్నింగ్ రిలీజ్ చేస్తాం. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ప్రార్థన చేయటంలో సహవాసంలో సాధ్యమైన అలానే సహవాసానికి వెళ్ళమన్నారు కదా అని చెప్పి మాస్కులు లేకుండా వెళ్ళటం, జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్ళమని కాదు. దయచేసి ఈ జాగ్రత్తలన్నీ కూడా మీరు తీసుకోండి. బయటికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటారో సంఘంలోకి వచ్చినప్పుడు అవసరమైతే ఇంకా అంతకన్నా ఎక్కువ జాగ్రత్తతో మీరు సహవాసంలోనికి వెళ్ళండి. అందరితో ప్రేమగా ఉండండి, వాక్యం నేర్చుకోండి, భక్తిలో ఎదగండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీ పిల్లలకు నేర్పిస్తున్న ఈ జ్ఞానపు సంగతులు తండ్రి కేవలం వారు విని ఆనందించాలన్న ఉద్దేశంతో కాదు చెప్తున్నది, ఖచ్చితంగా వారి జీవితంలో పాటించాలి. తండ్రిగా మీకు పరమానందాన్ని మీ పిల్లలు కలిగించాలి. వారి మాటలు, వారి నడత, వారి ప్రవర్తన, వారి జీవితం అంతటిలో కూడా మీ వాక్యాన్ని చూపించగలిగే ఉన్నతంగా వారి జీవితాల్లో ఉండగలిగినట్లుగా సహాయం చేయమని కోరుతూ తిరిగి రేపటి దినాన్ని మరలా మేమంతా కలుసుకొని మీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.